ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికలు నడుస్తున్న విషయం మనందరికీ కూడా విదితమే. ఈ పరిస్థితుల్లో పత్రిజతో నా ప్రయాణం అనేటటువంటి శీర్షికను కూడా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళు పత్రిజని ఎందుకు కలిశారు, కలిసిన తర్వాత ఏ విధమైనటువంటి స్పిరిచువల్ నాలెడ్జ్ని వాళ్ళు తీసుకోవటం జరిగింది, దాని కింద కృతజ్ఞత భావంగా వాళ్ళు ప్యారలల్గా పత్రిజతో పాటు కలిసి ఏ విధంగా ప్రయాణం చేస్తున్నారు, పత్రిజ లక్ష్యమైనటువంటి ధ్యాన జగత్తు, శాఖార జగత్తు, పిరమిడ్ జగత్తు, ఇదే సాధనలో వీళ్ళు కూడా ఏ విధంగా వర్క్ చేస్తారనే విషయాలు మనం అద్భుతంగా తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు మన ముందుకి మరి రంజిత్ మాస్టర్ గారు వచ్చారు. మరి రంజిత్ గారు అని చెప్పానంటే తెలియని వాళ్ళు ఉండరు ఆల్మోస్ట్గా. ఎందుకంటే లైట్ వర్కర్స్ టీవీ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పటికీ ఆయన లక్షలాది మందిని ప్రభావితం చేయడం జరుగుతుంది. అలాగే పత్రిజీ ప్రపోజ్ చేసినటువంటి స్పిరిచువల్ బుక్స్ కూడా ఆయన ఛానల్ ద్వారా ఎవరిని అడిగినప్పుడు వాళ్ళకంతా కూడా పంపడం జరుగుతుంది. వారి వర్క్ ఏమిటి అంటే చూస్తే కానీ అర్థం కాదు, చెప్తే కాదు. అటువంటి రంజిత్ మాస్టర్ గారు ఇప్పుడు మన ముందు ఉన్నారు కాబట్టి వారికి అసలు పత్రిజతో ఎలా ప్రయాణం, ఎలా సాగుతుంది, ఎప్పుడు పరిచయం అయింది అనే విషయాలన్నీ కూడా వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్తే నాన్న రంజిత్ గారు. నమస్తే సార్. చెప్పండి సార్, మీరు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ పుట్టారు, ఏమిటి? నాది ఆదిలాబాద్, ఓల్డ్ ఆదిలాబాద్ డిస్టిక్. ఓకే, రేచిని. ఓకే ఓకే. సో తాండూర్ మండల్. ఓకే. సో అక్కడ నా బర్త్ ప్లేస్. రైట్. అండ్ అక్కడ నుంచి అక్కడే స్టడీ అంతా కూడా 10th క్లాస్ వరకు. అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ డిగ్రీ కాగజ్ నగర్ పట్టణంలో చేసి. కాగజ్ నగర్. ఎస్ సార్. ఓకే. అలా అక్కడ నుంచి స్టార్ట్ అయి ఉంది. ఓకే. నేను ప్రజెంట్ మంచిర్యాల టౌన్లో ఉంటున్నాను. ఓకే. మంచిర్యాల డిస్టిక్ ఇప్పుడు. ఓకే ఓకే. సో అక్కడ నుంచి ఈ కార్యక్రమాలన్నీ నడిపిస్తున్నాను సార్. వృత్తిపరంగా ఏమిటి జాబ్ మీరు ప్రొఫెషనల్గా? సో నేను లాస్ట్ ఇయర్ వరకు జాబ్ చేశాను. ఓకే. సో ఆ జాబ్ చేస్తూ ఇవన్నీ మన స్పిరిచువల్ వర్క్, మన పిఎస్ఎస్ఎం వర్క్ అంతా కూడా చూడడం జరిగింది. ఓకే. బట్ ఒక 1 ఇయర్గా పూర్తిగా ఇదే వర్క్ చేస్తున్నాను. కంప్లీట్గా ఇదే వర్క్ చేస్తాను. ఓకే ఓకే. జాబ్ మానేసేసి. మీకు పత్రికతో అసలు ఎప్పుడు పరిచయం, ఈ ధ్యానం వైపు ఎందుకు ఆకర్షింపబడ్డారు? సో ముందుగా ధ్యానం నాకు 2007లో పరిచయం అయింది. ఓకే. ఒక సీడీ ద్వారా పరిచయం అయింది. ఓకే. సో ఆ సీడీ చూసిన తర్వాత అంతకన్నా ముందు యోగా, ప్రాణాయామము, ఎక్సర్సైజులు ఇవి హెల్త్కి సంబంధించినవి, ఇవి బాగుంటాయని చెప్పేసి తెలుసు. ఆ సీడీ చూసిన తర్వాత ఓహో ఇంకా ఈ సూక్ష్మ శరీర యానం ఉంటుందా, మనకు సూక్ష్మ శరీరం ఉంటుందా, అప్పటి వరకు తెలియదు నాకు. ఓ ఫిజికల్ బాడీ గురించి తెలుసు. ఓకే. సో అక్కడ మెడిటేషన్ చేసిన ఆదిలాబాద్ టౌన్లో. ఓకే. నేను జాబ్ చేశాను. ఆ జాబ్లో అక్కడ పరిచయం అయింది ధ్యానం. ఓకే. సో ఆ తర్వాత నేను మంచిర్యాలకు షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ నాకు 2011లో క్లాసెస్, అసలు ఇంతవరకు ధ్యానం తెలుసు బట్ అది ఏంటి ఎలా ఉంటుందని ఒక సప్తాహం పెట్టారు గౌతమ్ బుద్ధ స్కూల్. ఓకే. శ్రీధర్ సార్ వాళ్ళు. సో ఆ స్కూల్లో నేను పరిచయం అంటే క్లాసులు ఇవన్నీ పరిచయం అయ్యాయి. ఓకే. సో అలా ప్రయాణం స్టార్ట్ అయింది అక్కడ నుండి. స్టార్ట్ అయింది అట్లా. ఎస్. ఓకే. పత్రి సార్తో వచ్చేసేసి 2011లోనే నేను ధ్యానంలోకి రావడము వైజాగ్ ధ్యాన మహాచక్రం 2011. ఓకే. ధ్యాన మహాచక్రంలో నేను సార్ని మొట్టమొదటిసారిగా కలిశాను. సో అక్కడ నాకేమనిపించిందంటే నేను ఈ ధ్యానంలోకి చూద్దామని వచ్చాను. నాకు చాలా ప్రతి ఒక్కటి కూడా చిన్నప్పటి నుండి కూడా మా ఫ్రెండ్స్ అంతా డిఫరెంట్గా నన్ను చూసేవాళ్ళు. నేను చిన్నప్పుడు అడిగేవాళ్ళని అనమాట. సో సూర్యుడు ఎందుకు తూర్పునే ఉదయించాలి, సో ఇంకో సైడ్ ఉదయించవచ్చు కదా. ఓకే. సో తను అప్పుడు కరెక్ట్ టైంకే ఎందుకు రావాలి, ఓకే, ఇలాంటి డౌట్స్ ఉండేవి అన్నమాట. ఓకే. అరే వీడేంది పిచ్చోన్లాగా అడుగుతామన్నాడు, డిఫరెంట్గా అడుగుతాను. అడిగేవాళ్ళ దీనికి సమాధానం కావాలని ఎప్పుడన్నా అడిగారు ఎవరినైనా? నేను అంటే ఫ్రెండ్స్తో డిస్కస్ చేసేవాళ్ళము. ఓకే. సో వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత, ఏఎస్ఎస్ఎంలోకి వచ్చిన తర్వాత ఆ ఫస్ట్ క్లాసెస్లలో నాకు అర్థమైపోయింది అన్నమాట. ఓహో నేను ఈ డౌట్స్ అన్నీ కూడా ఇక్కడ కరెక్ట్గా ఆన్సర్స్ దొరుకుతున్నాయి అని చెప్పేసి నాకు పరిచయం అయింది సార్. ఓకే. పత్రి సార్ ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు సో సార్ దగ్గర నేను ఒక లైట్ కాంతిని చూశాను ఫేస్ నుండి. ఓకే. వెలిగిపోతా ఉన్నాడు సార్.
సో అసలు ఏంటి చాలా అద్భుతంగా వెలిగిపోతున్నాడు అని చెప్పేసి చూశాను. ఓహో, ధ్యానం చేస్తే ఇలా బ్రైట్గా ఉంటారు, ఒక వెలుతురు కాంతి అనేది వస్తుంది అని చెప్పేసి అప్పుడు అర్థం చేసుకున్నాను. ఓకే. ఆ తర్వాత ఏం జరిగిందంటే వైజాగ్ ధ్యాన మహాచక్రంలో ఓకే. సో ఎవరు కాలు మొక్కారు సార్ది. ఫస్ట్ టైం సార్ కాళ్ళ మొక్కారు. మరి ఇదేంటి అని చెప్పేసి వాళ్ళని అడిగాను. అడిగితే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో గురువు శిష్యులు అనే బంధం ఏదీ లేదు. సో ఎవరి శ్వాస వాళ్ళకే గురువు. ఈ కాళ్ళ మొక్కడాలు ఇవేం లేదు, ఎందుకంటే అందరి ఆత్మ అని చెప్పేసి చెప్పారు. ఆ స్పీచెస్ వల్ల ఓహో ఇలా ఉందా, ఇంతవరకు నేను చూశాను ప్రతి ఒక్క గురువు కాళ్ళ మొక్కడ ఆశీర్వదించడాలు ఇవే ఉన్నాయి కదా. సో నాకు చిన్నప్పుడు డౌట్ వచ్చేది అనమాట, అసలు దేవుడు ఉన్నాడా లేదా. ఓకే. దేవుడు ఉంటే కనుక మరి నాకు ప్రాబ్లమ్స్ ఎందుకున్నాయి, కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంతమందికి హైయెస్ట్ రిచ్గా ఉన్నారు, అసలు ఎందుకు అని చెప్పేసి డౌట్ వచ్చేది. మరి ఆయన ఉంటే అందరినీ సమానంగా చూడాలి కదా, అందరూ దేవుని బిడ్డలే కదా అని చెప్పేసి డౌట్ వచ్చేది అన్నమాట. సో అప్పుడు నాకు అక్కడ ఆ బోధనల వల్ల నాకు తెలిసింది ఏంటంటే, సో దేవుడు ఉన్నాడు కానీ నీ లైఫ్ డిజైన్ నువ్వే చేసుకున్నావు, కాబట్టి నీకు ఇలా ఉంది వాళ్ళకి అలా ఉంది. ఆ డౌట్ చాలా రోజులుగా నన్ను బాధిస్తూ ఉండేది, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి. అండ్ పత్రిజీని చూసిన తర్వాత ఏం అనిపించిందంటే, సో ఎవరికి మీ శ్వాసే మీ గురువు అని చెప్పిన ఫస్ట్ ఒక పర్సన్ని నేను చూశాను హ్యాపీగా. సో ఈ దండబెట్టుడు ఆశీర్వదించడాలు లేవు, అంటే నీలోనే దివ్యత్వం ఉంది, నువ్వే దేవుడు అని ఫస్ట్ టైం నేను విన్నాను. చాలా మన భగవద్గీతలో చాలా వాటిలో విన్నాను, బట్ ప్రత్యక్షంగా చెప్పిన వాళ్ళు నొక్కి చెప్పిన వాళ్ళు లేరు. ఎక్కడికి వెళ్ళినా పూజలు వ్రతాలు ఇవే ఉన్నాయి. సో అలా సార్ చాలా బాగా నచ్చారు నాకు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా నీ లోపల దైవం ఉంది, నువ్వే దేవుడు అని చెప్పిన పర్సన్ సార్ పత్రిజీ. ఇంకా నాకు ఎవరు కనిపించలేదు. అండ్ నాకు ఇంకొక డౌట్ వచ్చేది ఇంతకుముందు. సో ఒక గురువు దగ్గరకో, ఒక యోగి దగ్గరకో, ఒక ఋషి ఎవరు సంథింగ్ ఒక బాబా దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మొక్కి తీసుకుంటే కనుక మరి ప్రాబ్లమ్స్ పోవాలి కదా, ఎందుకు పోవట్లేదు? కరెక్ట్ అది $1 మిలియన్ క్వశ్చన్. మరి ఆ క్వశ్చన్లో నాకేమనిపించిందంటే, సో ఇదంతా ఎక్కడో కానీ మిస్టేక్ జరుగుతుంది. నాకు అక్కడ సార్ చెప్పిన బోధనల వల్ల ఆ స్పీచెస్ 5-in-1 CD అని ఒకటి ఉంటుంది, 5-in-1 CD. దాంట్లో సార్ స్పీచెస్ ఉంటాయి అన్నమాట. అప్పుడు నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు ఈ మొబైల్ ఫోన్స్ ఇవి లేకుండా, సో ఆ పెన్ డ్రైవ్లో వేసేసుకొని సిమ్ కార్డ్ దాంట్లో వేసేసుకొని మేము చక్కగా మెమొరీ కార్డులో వేసుకొని వినేవాళ్ళం. ఆ స్పీచెస్ అన్నీ వింటే కనుక నాకు ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా నా డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయి. బాగుంది. అయిన తర్వాత నేను సార్ని కలవాలి అని అనుకున్నాను. సార్ ఏం చెప్పారంటే అదే రోజు, అంటే నేను ఏదైతే అనుకుంటున్నారో ఆ రోజు చెప్తున్నారు. ఏం చెప్పారంటే, సో నువ్వు ఒకటే, ప్రత్యేకత ఏం లేదు, నన్ను కలవాల్సిన అవసరం లేదు, నీ ధ్యాన సాధనని నిన్ను ముందరికి తీసుకెళ్తుంది, అంతేగా. సో నా దగ్గరికి వచ్చినా నేను చెప్పేది ఒకటే, నువ్వు ధ్యానం చేయి అని చెప్పి అన్నప్పుడు సార్ చెప్పింది కరెక్ట్ కదా, ఆ మీద పడి షేక్ హ్యాండ్ చేయడం ఎందుకు. సో నాకు ఎప్పుడైతే ఎలిజిబిలిటీ వస్తుందో, ఎప్పుడైతే నేను సార్తో మాట్లాడాలనుకుంటున్నానో నేను ఖచ్చితంగా సార్తో మాట్లాడతానని అనుకున్నాను. సో అదే ధ్యాన మహాచక్రంలో నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. సో సార్తో జస్ట్ మాట్లాడడం, ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని చెప్పేసి మాట్లాడడం అనేది జరిగింది సార్. అలా పత్రిజీతో పరిచయం అయ్యి సో అయిన తర్వాత ఈ ఎర్త్ మొత్తంలో నాకు ఇంకా చాలామంది ఉన్నారా లేదా అని నాకు తెలియదు, ఈ ఎర్త్ మొత్తంలో నాకు తెలిసినంత వరకు సో నువ్వే దేవుడు అని చెప్పిన ఫస్ట్ ఏకైక వ్యక్తి ఇప్పటికీ అప్పటికి సారే. సో నాలో ఉన్న దైవత్వాన్ని, ఆ దివ్యత్వాన్ని, ఆత్మతత్వాన్ని బయటికి తీసుకొచ్చారు. సో అలా నేను PSSMలో కంప్లీట్గా ఇంతవరకు ఎతికేది ఇదే నేనని చెప్పేసి నాకు అర్థమైపోయింది సార్. మొత్తానికి చిన్నప్పటి నుంచి మీరు ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ అయితే గట్టిగా దొరికినాయి. అంతవరకు ఓకే. ఎన్ని రోజులు ఉన్నారు మీరు సింహాచలం అంటే విశాఖపట్నం
యజ్ఞంలో? టోటల్ డేస్ 10 డేస్ ఉన్నాను హ్యాపీగా. ఓకే. సో అది చాలా బాగా అనిపించింది. ఒక పండగలాగా, ఒక ఫెస్టివల్ లాగా, ఒక వేరే లోకంలో ఎలా అయితే ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో అక్కడ అడవిలో అంతా సెట్ చేశారు. సో చాలా బాగా అనిపించింది. సో ఆ 10 డేస్ కూడా నేను చాలా మంది గురువుల దగ్గర స్పీచెస్ వినడము, ఆ ధ్యానం గురించి పర్ఫెక్ట్గా నేర్చుకోవడం ఇవి జరిగినాయి సార్. తర్వాత ఇప్పుడు మీ ఆహారపు అలవాట్లు ఎలా ఉండే అంతకుముందు? అంటే నేను బై బర్త్ వెజిటేరియన్. బై బర్త్ వెజిటేరియన్? వెజిటేరియన్. ఓకే ఓకే. కాబట్టి నాకు ఇక్కడ నాకు క్లాషెస్ ఏం రాలేదు. వెల్లుల్లి తినద్దు అనే దాని కోరం. సో నాకు ఏంటంటే ఇంకా నేను బయట బ్యాచిలర్గానే ఉన్నాను ధ్యానం పరిచయనప్పుడు. ఓకే. సో అక్కడ నాకు నేను తెచ్చుకుంటే వెల్లుల్లి తినవచ్చు, లేకుంటే లేదు. నేను తెచ్చుకోలేదు. ఓకే. సో ఎప్పుడైతే డే 1 నుంచి ధ్యానంలోకి వచ్చానో అప్పటి నుంచి వెల్లుల్లి తినడం మానేశాను. ఓకే. ఎందుకు అంటే నేను సేతు విజ్ఞానం సెషన్కి వెళ్ళాను ఓకే. కరీంనగర్లో. నేను ధ్యానంలోకి రావడము, కొన్ని క్లాసెస్ వినడము, సేతు విజ్ఞానం వెళ్ళడం. ఓకే. సో అక్కడ ఇంకా కనెక్ట్ అయిపోయా. మల్టీ డైమెన్షన్ సోల్స్ అంటే ఏంటి, మల్టీ డైమెన్షన్ అంటే మనకి వివిధ అంటే ఎన్నో కోటాను కోట్ల లోకాల గురించి. ఓ మై గాడ్, భూమి ఒక్కటే ఉందా అనుకున్నాను ఎన్ని రోజులు. ఇంకా ఎన్నో లోకాలు ఉన్నాయి, కోటాను కోట్ల. అక్కడ కూడా మనుషులు ఉన్నారు, వాళ్ళందరినీ మాస్టర్స్ అంటారు, ఆస్ట్రల్ మాస్టర్స్. ఇవన్నీ నాకు అర్థమైపోయినాయి. అర్థమైపోయిన తర్వాత ఇంకా నాకు ఏ జాబ్ వీటి మీద ఇంట్రెస్ట్ లేకుండా ఓకే ఇవి తెలుసుకోవాలి, ఇతర లోకాల గురించి తెలుసుకోవాలి, ఆస్ట్రల్ ట్రావెల్స్ గురించి తెలుసుకోవాలి, అసలు 7 శరీరాల గురించి, అసలు ఈ చక్రాల గురించి, అసలు పూర్తి జీవితం గురించి తెలుసుకోవాలనే ఒక మంచి తృష్ణ కలిగింది. సో దాంట్లో భాగంగా అంతా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్నీ తిరగడము, క్లాసెస్ వినడము, చెప్పడము ఇవన్నీ చేశాను. ఇప్పుడు బుక్స్ మరి పత్రిక బోర్డు బుక్స్ సజెస్ట్ చేశారు కదా, వాటిలో మీకు బాగా నచ్చినాయి కానీ మీరు చదివిన బుక్స్? సో పత్రిజీ సజెస్ట్ చేసిన బుక్లలో సారు మరణం లేని మీరు, ఓకే, సో యూ ఫర్ ఎవర్ బుక్ చదివి చాలా ఇన్స్పైర్ అయ్యి ఇక్కడికి వచ్చారు. సో నేను కూడా ఆ బుక్ స్టార్టింగ్లో చదివాను. ఓకే. చదివినప్పుడు నాకు కొన్ని విషయాలు అయితే అర్థమైనాయి. స్టార్టింగ్లో ఫస్ట్ టైం జరిగినప్పుడు దాంట్లో చాలా విషయాలు అర్థం కాలేదు. ఓకే. బట్ ఆ బుక్లో ఆరా గురించి ఇవన్నిటి గురించి ఉంది. సో మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అసలు, సో ఆ ప్రాబ్లమ్ని మనం ఎలా క్లియర్ చేసుకోవాలి, మనం ఎలా హ్యాపీగా ఉంటే మన ఆరా క్లియర్గా ఉంటుంది, ఎలాంటి థాట్స్తో ఉంటే క్లియర్గా ఉంటుంది. ఆ బుక్ చాలా చాలా బాగా నచ్చింది. అండ్ పత్రిజీ స్పీచ్ ఒకటి ఉంది, సాహసం అనే ఒక అద్భుతమైన ఎవర్ గ్రీన్ స్పీచ్ అది. సో ధ్యానం చేయడం ఒక సాహసం అని చెప్తారు అన్నమాట. సో అది చాలా ఇన్స్పైర్ అయ్యాను. వాక్క్షేత్రం. ఓకే. ఆ బుక్ అసలు వాక్క్షేత్రం అంటే సార్ ఏం చెప్తారంటే, నేను నోటి మాట నుదిటి రాత అని చెప్పారు. అంతేగా. అంటే ఆ ఒక్క వర్డ్ చాలు లైఫ్కి అర్థం చేసుకుంటే. ఓకే. ఎందుకంటే ఇంకా ఇక్కడ నుంచి ఏది రావాలన్నా ఒక 100 సార్లు ఆలోచించైనా రావాలి, లేకుంటే మౌనంగా అయినా ఉండాలి. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అది నన్ను చాలా చాలా ప్రభావితం చేసింది. ఒకటి ఆత్మ విజ్ఞానం. ఆ బుక్లో ఆ బుక్ పైన నేను చాలా సెషన్స్ కూడా తీసుకున్నాను తర్వాత. సో అసలు ఆత్మ విజ్ఞానం అంటే అసలు సోల్కి ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఏ స్టేజ్లో ఎవరెవరు ఎలా అర్థం చేసుకుంటారు, మనం ఎలా చేయాలనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది. చాలా మంచి అద్భుతమైన పుస్తకం. ఆత్మ చిన్న పుస్తకాలు బట్ ఎంతో జ్ఞానం ఉంది కదా. మెయిన్ కాన్సెప్ట్ బుక్స్ ఇవన్నీ. అలా బుక్స్ సేతు విజ్ఞానం పుస్తకాలు చదవడము, రామ్టా విజ్ఞానం పుస్తకాలు చదవడం, అలా చదివినప్పుడు మన థాట్ పవర్ గురించి, మైండ్ పవర్ గురించి, ఇమాజినేషన్ గురించి సో తెలుసుకోవడం అనేది జరిగింది. అంటే సార్ ఒక విషయం చెప్పారు ఏంటంటే, నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు ఎవరు లేకుండే, నేనే ఎవరికైనా ఫుడ్ పెట్టు బతిమిలాడు చెప్పేవాడిని. కానీ నేను అప్పుడు ఇమాజినేషన్ చేశాను, పెద్ద పెద్ద పిరమిడ్స్ రావాలి, పెద్ద ప్రోగ్రామ్స్ జరగాలి, లక్షలాది మంది ఆ ధ్యానంలో, అఖండ ధ్యానం, సామూహిక ధ్యానంలో పాల్పంచుకోవాలని నేను అప్పుడు కలలు కన్నాను, నేను విజువలైజేషన్ చేశాను అని చెప్పారనమాట. సో చెప్పినప్పుడు ఓకే సార్ విజువలైజేషన్ చేసింది ఖచ్చితంగా ఇది జరిగి తీరింది, దాన్ని మనం చూసాం. సో నేను ఆ విజువలైజేషన్ టెక్నిక్స్ పాటించడం వల్ల నేను అనుకునేవి కూడా నేను సాధించుకోవడం అనేది జరిగింది. బాగుంది. ఇప్పుడు మరి మరణం లేని మీరు ఈ బుక్స్ చదివారు కదా మీరు, ఇప్పుడు దానిలో మరణం లేని మీరు ఇప్పుడు 6 వరకు అనుకున్నాం. అవును సార్. 6 కాకుండా థర్డ్ ఏ గురించి కానీ
అట్లాగే యాస్ట్రల్ ట్రావెల్స్ గురించి కానీ ఇవన్నీ చాలా చక్కగా చెప్పారు కదా. అవి కూడా ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ మీరుగా చేశారా? చేశాను సార్. ఆస్ట్రల్ ట్రావెల్ గురించి శ్రీధర్ సార్ ఉంటారు మంచిర్యాలలో, పూర్ణాత్మ శ్రీధర్ అంటారు. ఓకే. సో వాళ్ళ స్కూల్ పైన ఒక పిరమిడ్. ఓకే. ఆ పిరమిడ్లో మేము చక్కగా ప్రాక్టికల్ సెషన్స్ ఓకే చేశాము. ఆస్ట్రల్ ట్రావెల్. ఓకే. సో స్టార్టింగ్లో ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకు కొన్ని ప్రాక్టికల్స్ చేపించారని విన్నాం మేము. అవును. సో ఒక రూమ్లో వాళ్ళ నుంచి ఇంకో రూమ్లో రాసి సో ఈ గోడలో నుంచి మీరు ఆస్ట్రల్ ట్రావెల్ చేసి అది రీడ్ చేసి రావాలి. ఓకే. సో అలానే మేము కూడా ప్రాక్టికల్ చేశాము. ఓకే. సో ఆస్ట్రల్ ట్రావెల్ ప్రాక్టికల్స్ కూడా మాకు చాలా అద్భుతంగా జరిగాయి. ఎక్స్పెరిమెంట్స్ చేశాము. ఓకే. అలానే మేము థర్డ్ ఐ ఎక్స్పీరియన్సెస్ కూడా చేశాము. సో అది కూడా మంచి విజన్స్ రావడము, దాన్ని టెస్ట్ చేయడము, ఇది చేశాము. చాలా బాగుంది. దాంతో పాటుగా ఒక పూర్ణాత్మ ఒరియన్ మాస్టర్ పూర్ణాత్మ బుక్ ఉంది. ఆ పూర్ణాత్మ బుక్ని అదంతా ప్రాక్టికల్ సెషన్. సో ఆ కాంతితో ఎలా ప్రాక్టికల్ చేయాలి ఏంటి అనేది ఆ ధ్యానంలోకి వచ్చిన కొత్తలో చేశాం. రోజుకొక చాప్టర్ చదవడం, ప్రాక్టీస్ చేయడం. సో అప్పుడు మేము కాంతి పైన ప్రాక్టికల్స్ చాలా చేసాం. ఆ కాంతి పైన ప్రాక్టికల్ చేసినప్పుడు మాకు చాలా మెరాకిల్స్ జరిగాయి అన్నమాట. చెప్పండి ఒకటి. సో పత్రి సార్కి చెప్పినప్పుడు కూడా చాలా బాగా వచ్చాయి, ఇవన్నీ గ్రంథస్థం చేయాలని కూడా చెప్పారు. సో ఏం జరిగాయంటే కాంతి అంటే ఒక దివ్యమైన కాంతి. ఫస్ట్ మనకు సృష్టి స్టార్ట్ అయినప్పుడు ఆ శూన్యం ఏదైతే ఉందో అది షేక్ అయినప్పుడు ఒకటి తెలుసుకోవాలి అన్నప్పుడు అక్కడ నుంచి ముందు కాంతి, ఆ తర్వాత శబ్దము, ఓంకారం ఇవన్నీ వచ్చాయి అని చెప్తాం కదా. సో ఆ కాంతితో మనము ఏదైనా చేయొచ్చు. అంటే ఈ మన ఫిజిక్స్, కెమిస్ట్రీలు ఇవన్నీ కూడా, సైన్స్ కూడా ఏం చెప్తుంది అంటే ఫిజిక్స్ కూడా కాంతి 1 సెకండ్కు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వెళ్తుందని చెప్పారు. మరి ఆ దివ్య కాంతి ఇంకా ఎంత వేగంతో వెళ్తుందని ఎవరికి తెలియదు. సో అక్కడ ప్రాక్టికల్స్ చేసినప్పుడు మేము రకరకాలుగా హెల్త్ పైన ప్రాక్టికల్ చేసాము. ఆస్ట్రల్ ట్రావెల్తో అంటే మామూలుగా ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుంది, కాంతితో ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తే ఎలా ఉంది. సో నేను మాకు బైక్ ఉంది నాకు. ఆ బైక్ యొక్క బ్యాటరీ పాడైపోయింది అన్నమాట. దాన్ని బాగా చేపియలేదు. సో వర్షం పడుతుంది ఒకరోజు, చాలా రోజులు అయిపోయింది. ఆ వర్షం పడినప్పుడు ఏం జరిగింది అంటే సో మనకి కాంతి పంపించినప్పుడు అదేమైనా జరుగుతుంది కదా, నేను వర్షంలో తొందరగా వెళ్ళాలి, వెళ్ళి కిక్కు కొట్టాలి. కిక్కు కొడితే ఏమవుతుంది అంటే వర్షంలో తడిసి ఉంది బైక్, చాలా టైం తీసుకుంటుంది, తడిసిపోతాను అన్నప్పుడు నేను కాంతిని పంపించాను కాసేపు కూర్చొని. థాట్ విజువలైజేషన్ నిజమవుతుంది అని బుక్లలో మనకి. ఎస్, కాంతిని పంపించి ఇమీడియట్గా వెళ్ళేసేసి సెల్ఫ్ బటన్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆన్ అయిపోయింది. ఆన్ అయిపోయి ఇంక వెళ్ళిపోయాను, ఎక్కడైతే డెస్టినేషన్ అక్కడికి వెళ్ళిపోయాను. నాకు డౌట్ వచ్చింది, ఇదేంటి అది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది, నేను వచ్చేసాను కదా. సో మళ్ళీ కాసేపు వర్షంలోనే పెట్టేసేసి మళ్ళీ ఒకసారి చూద్దాం అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అలా కొన్ని రోజులు వర్క్ చేసింది. సో ఆ వర్క్ చేసినప్పుడు చక్కగా మళ్ళీ ఒక కొత్త బ్యాటరీని తీసుకోవడం జరిగింది. అలానే ట్యూబ్ లైట్, నేను అప్పుడు బ్యాచులర్గా చిన్న రూమ్, ఇంత రూమ్, అది కూడా ఆన్ అయింది. అది నేను ఆన్ చేయలేదు. ఒక ఫ్రెండ్, ఒక మెడిటేటర్ మాస్టర్ వచ్చారు. వచ్చిన తర్వాత తనను లైట్ ఏమన్నప్పుడు అది ఆన్ చేశారన్నమాట. మనం రోజు ప్రాక్టికల్ చేస్తున్నాం కదా, మరి ఆన్ చేశారు, తను ఆటోమేటిక్గా ఆన్ చేశారు. ఆన్ చేసినప్పుడు అది వెలిగింది అన్నమాట. ఎంత బాగా జరిగింది. అలానే ఫ్యాన్ మీద చేసాము, ఇలా డిఫరెంట్గా చేసాము. అది బాగా మాకు ప్రాక్టికల్ బాగా వర్కౌట్ అయింది. చాలా అందరికీ ప్రాక్టికల్స్ కూడా చాలా మందికి చేపించాం. సో అదంతా మాకు అనిపించింది ఏంటంటే ఓన్లీ పిఎస్ఎస్ఎంలోనే ఎన్ని పుస్తకాలు రావడము అంటే మన గురువు ఆయన జగద్గురు మామూలు కాదు. ఎందుకంటే ఆ పుస్తకాలు నీ చేతిలో పెట్టేస్తే నువ్వు చదువుకో, చదివి ప్రాక్టీస్ చేసుకో అన్నారు. పత్రిజీ కనుక మనకు పరిచయం కాకపోయి ఉంటే ఆ బుక్స్ తెలుగులో మనం చదవకపోయేవాళ్ళం. ఆ తెలుగులో రావడం, మన మదర్ టంగ్లో మాతృభాషలో రావడం వల్ల ఎక్కువ ప్రాక్టికల్ చేయడానికి అవకాశం వచ్చింది.
సో అప్పుడు అనిపించింది ఏంటంటే అసలు సార్ ఏంటి నా పుస్తకాలే చదవాలి, నేను చెప్పిన డ్రెస్సే వేసుకోవాలి, నేను చెప్పిన సబ్జెక్టే చేయాలి అని చెప్పేసి అనట్లేదే. ఈ పుస్తకాలన్నీ ప్రతి ధ్యాన మహాయాగాలలో చక్రాలలో ప్రతిసారి కొత్త పుస్తకాలు ఇస్తున్నారు. అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి స్టార్టింగ్లో అంటే మేము సజ్జన సాంగత్యంలో తెలుసుకున్నాము. అంటే ఇప్పుడు అందరికీ తెలుసు, బట్ మేము అప్పుడు అనుకున్నది ఏంటంటే సో సార్ అనే పర్సన్ కాదు, ఒక దివ్యాత్మ అన్నమాట. కరెక్ట్. ఎక్కడ బందీలు లేరు, ఎక్కడ కూడా బౌండరీస్ అనేటి ఇంకా లేదు, అన్లిమిటెడ్గా ఉన్నది. అంటే బావిలో కప్పని తీసుకొచ్చి సముద్రంలో వేయడం అది సార్ చేశారు. సో సార్కి భయం లేదు అనేది ఒకటి బాగా మేము డిస్కస్ చేసుకున్నాం. ఎందుకు భయం లేదు అంటే ఇప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి సార్ నేను మీతో మాట్లాడాలి అంటే సార్ మాట్లాడలే అనుకో, నాకు నచ్చింది నేను చేస్తాను అని చెప్పారు సార్. మాట్లాడకపోతే మరి ఒక పెద్ద వ్యక్తి వచ్చారు, మాట్లాడకపోతే ఆయన రేపొద్దున సొసైటీలో ఉండరే, ఉంటే ఉండని లేకుంటే లేదు, ఆ ఫీలింగ్ లేదు. సో ఇలా ఎలా జరుగుతుంది, అందరినీ వాళ్ళ శిష్యులను వాళ్ళ సొసైటీని కాపాడుకోవడానికి ఎన్నో మహిమల్ని చూపో లేకపోతే వాళ్ళని ఏదో మాటలతో ఇది చేస్తున్నారే. మరి ఇదేంటి అంటే సో ఇక్కడ ఏంటంటే సొసైటీలో ఉండడం ఇంపార్టెంట్ కాదు, నీ లోపల దివ్యత్వాన్ని నువ్వు తెలుసుకోవడం ఇంపార్టెంట్. మెయిన్ కాన్సెప్ట్ అది. నువ్వు దివ్యత్వాన్ని తెలుసుకుంటే కనుక నువ్వు సొసైటీలో కాదు, నువ్వు ఎటు వెళ్ళవు ఇంకా. అంతేగా. ఇక్కడ అన్లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది. కరెక్ట్. టార్కమ్ సెరాడన్ ఎంత అద్భుతమైన పుస్తకాలు. సో ఇంకా అన్లిమిటెడ్ అన్ని రకాలుగా లోసాం రాంపా పుస్తకాలు కానీ అండ్ ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది భారతదేశం వరకు పరిమితం లేదు. ఒకవేళ పుట్టడం భారతదేశం వేదభూమిగా ఉండి వేదాలని ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మరి ఇవన్నీ కూడా వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళటం, వాళ్ళు రీసెర్చ్ వర్క్ చేయటం, ఇవన్నీ కన్ఫర్మ్ అని చెప్పి అనుకోవటం, ఈ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కొన్ని బుక్స్ మళ్ళీ అక్కడ ప్రింట్ చేయటం. అంటే ప్రతిసారి ఏం చెప్తారు, ఇప్పుడు నేను స్పిరిచువల్ సైంటిస్ట్ కాబట్టి ఎవరైతే ఆ ఫోకసింగ్ కృషి గట్టి పట్టుదలతో చదువుతారో ఎవరైనా సైంటిస్ట్ అవుతారు. అందువల్ల ఒకళ్ళు ఎక్కువ తక్కువ అనేది ఏమి లేదనే కదా మెయిన్ కాన్సెప్ట్. అందువల్ల మైత్రి భావన బాగా ఉంటుంది. ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలందరినీ మనకు పరిచయం చేయడం జరిగింది పుస్తకాల రూపంలో చేశారు, ఫిజికల్గా కూడా చేశారు. ఓకే ఓకే. అలా చాలా అద్భుతమైన అనుభవాలు సంపాదించి సో ఇక్కడ ఇంకా లేదంటూ లేదు, ఇంకా మనం ఎక్కడికి వెళ్ళాల్సింది లేదు అని చెప్పేసి అప్పుడు 2011 నుండి కంటిన్యూగా పత్రిజీతో నా ప్రయాణం సాగుతూనే ఉంది. సో ఇప్పటికీ సాగుతుంది, ఎప్పటికీ సాగుతూనే ఉంటుంది. ఓకే. సార్తో పర్సనల్గా మీరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే కానీ డిస్కస్ చేయటం కానీ అటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. అంటే సార్తో కలిసి కూర్చోవడం కన్నా సారు చెప్పరు కానీ అన్నీ చేస్తారు అనేది నా అనుభవంలో వచ్చింది. సో మేము లైట్ వర్కర్స్ గ్రూప్స్ స్టార్ట్ చేసాము 2015లో స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే డైలీ 1 hour మెడిటేషన్, దానికి సంబంధించిన మ్యూజిక్, సో టెక్స్ట్ మెసేజ్, వాయిస్ చదివి రాని వాళ్ళకు వాయిస్లో బుక్స్ చదివి వినిపించడము, పిఎస్ఎస్ఎంకి సంబంధించిన అప్పుడు ఏ ఛానల్స్ లేవు ఇంకా స్టార్టింగ్లో, ఏ ప్రోగ్రామ్ జరిగినా మనకు మెసేజ్ వాళ్ళు పంపించేవారు, మనం అందరికీ పంపించేవారు. వరల్డ్ వైడ్ దాదాపు ఒక సుమారుగా 15 నుంచి 20 కంట్రీస్లలో నుండి మెంబర్స్ అప్పుడే జాయిన్ అయ్యారు. అప్పుడు ఎందుకు అనిపించింది అట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని? అప్పుడు వాట్సాప్ గ్రూప్స్ ద్వారా స్టార్ట్ చేసాం. గ్రూప్స్ ద్వారా స్టార్ట్ చేసాం. అది కూడా యాదృచ్ఛికంగా జరిగింది. సో మేము అప్పుడే వాట్సాప్ పరిచయాలు కావడము, పరిచయం అయిన తర్వాత ఒక గ్రూప్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి శ్రీధర్ సార్ వాళ్ళ కూతురు వాళ్ళ అమ్మాయి గౌతమి ఏమైంది అంటే మేము ఎప్పటి నుంచో స్టార్ట్ చేద్దామంటే అన్నయ్య ఎన్నో రోజుల నుంచి అంటున్నాం కానీ చేయట్లేదు అంటే సో ఒక గ్రూప్ స్టార్ట్ చేద్దాం, దాన్ని ఏ విధంగా చేద్దాము, దానికి ఏం నేమ్ పెట్టాలి అన్నప్పుడు లైట్ వర్కర్స్ మేము ఎప్పుడైతే నక్షత్రమిత్రులు ప్రాక్టీస్ చేసామో చదివామో ఆ క్లాసెస్ విన్నామో అప్పుడు ఆ కాంతి మాస్టర్స్తో ఎవరైతే ఫ్లైడియన్స్తో మేము బాగా కనెక్ట్ అయిపోయాం. కనెక్ట్ అయినప్పుడు ఆ గ్రూప్ నేమ్ అది స్టార్ట్ చేసినప్పుడు అందరు ఇస్తున్నారు. పత్రిజీ ఇస్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా సార్, మీరు ఇవ్వాలి అని చెప్పేసి మేము అనుకున్నాం. ఆ థాట్ రిలీజ్ చేసి మేము అనుకున్న 1 weekలోనే సారు రిటర్న్ మెసేజ్లు రాసేయడం స్టార్ట్ చేశారు. రిటర్న్ మెసేజ్లు రాసిచ్చిన మెసేజ్ని మనము 5 లాంగ్వేజ్లలో ట్రాన్స్లేట్ చేసి 5 లాంగ్వేజ్లలో గ్రూప్స్కి పంపించేవాళ్ళు. స్టార్టింగ్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అండ్ కన్నడ, తమిళ్, ఒరియా
గుజరాతీ ఈ లాంగ్వేజెస్లలో గ్రూప్ స్టార్ట్ చేసాం. అప్పుడు సార్ మెసేజ్ని అన్ని లాంగ్వేజెస్లకు తర్జుమా చేసేసి ట్రాన్స్లేట్ చేసి పంపించేవాళ్ళం. సో అప్పుడు మేము డిస్కస్ చేసుకునే వాళ్ళం అన్నమాట. అసలు పత్రిజీ నాకేం తెలియదు అని చెప్తారు కానీ చూడండి ఒక 1 వీక్లోని సార్కి అందడం, మనకు ఆ రిటర్న్ మెసేజ్ రాయడం, అలా చాలా రోజులు ఇచ్చారు. ఒక 3-4 సంవత్సరాలు ఇచ్చారు నాన్ స్టాప్గా. సో అలాంటి అనుభవం ఒకటి. సార్తో మాట్లాడాను, డిస్కస్ చేశాము. ఆ డిస్కషన్స్ అన్నీ కూడా సార్ మరి ఇలా మేము లైట్ వర్కర్స్ ఇలా అన్నాం కదా, మరి అప్పుడు ఎలా చేయమంటారు సార్, ఏదైనా నేమ్ పెట్టాలంటే పర్ఫెక్ట్ నేమ్, న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ని మీరు ప్రమోట్ చేయండి. పాత చింతకా పచ్చడి అవసరం లేదు. ఎందుకంటే ఏదైనా స్పిరిచువాలిటీ ప్రాక్టికల్ చేయాలి, ఆచరించి ఆ ఆచరణ మీరు అందరికి అందించండి అని చెప్పారన్నమాట. ఆ వర్డ్స్ నాకు ఇప్పటికీ వినిపించాయి, నేను ఎప్పటికీ చెప్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పారంటే, మేము ఇట్లా లైట్ వర్కర్స్ గురించి ఒక మెసేజ్ ఇవ్వండి సార్ అన్నప్పుడు ఏంటంటే, సో నేనే పెద్ద లైట్ వర్కర్ అని చాలా ఓపెన్గా చెప్పారన్నమాట. మిమ్మల్ని గురించి ఆయన గురించి చెప్పారు, నేనే లైట్ వర్కర్ని అని చెప్పారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇంకా మేము ముందరికి వెళ్ళేట్టుగా మాకు ప్రోత్సాహం ఇచ్చింది. ఇక్కడ సార్ దగ్గర మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ప్రతి ఒక్కరు ఏం చెప్పేవాళ్ళంటే, నాకు అంతకుముందు సారు మీరు ఎక్కడికైనా వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి మీరు సో ఎక్కడైనా ఉన్నప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా అడిగారు అనుకోండి, ఓకే అని చెప్తారు, చేయమని చెప్తారు, ప్రతి దానికి ఓకే చెప్తారు అనేది అందరు చెప్పేవాళ్ళు. బట్ మా విషయంలో ఏం జరిగిందంటే, లేదు సార్ ఇది ఒక విషయం చెప్తే కనుక ఇది చెయ్యండి, ఇది వద్దు, ఇలా చేయండి అని చెప్పేవాళ్ళు. సో అప్పుడు సారు ముందుండి నడిపిస్తున్నారు, జస్ట్ మనం అక్కడ ఉంటే చాలు, గైడెన్స్ అనేది అక్కడి నుంచి వస్తుంది కాబట్టి మనం హ్యాపీగా ముందరికి వెళ్ళిపోతాము అనేది మాకు బాగా అర్థమైంది. సో సార్ ఇప్పటికీ కూడా టిల్ నౌ కూడా సార్ ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా సార్ యొక్క కాన్షియస్నెస్ అనేది నడిపిస్తూ ఉంటుంది మమ్మల్ని. ఏది చేయాలి, ఏది చేయొద్దు, ఏ టైంలో ఏం చేయాలి అనేది మా గైడెన్స్ ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా సార్ చక్కగా ఆన్సర్ ఇచ్చేవాళ్ళు. ఓకే అని చెప్పకుండా ఆన్సర్ ఇచ్చేవాళ్ళు. సో సార్తో మేము ట్రావెల్ చేసిన నా ప్రయాణంలో ఏం జరిగిందంటే, మేము ఒక లోగో, లైట్ వర్కర్స్కి ఒక లోగో తయారు చేసాం. తయారు చేసినప్పుడు దాంట్లో లవ్ లైట్ విజ్డమ్ అని పెట్టాం. సో చాలామంది ఏమన్నారంటే, సార్కి లవ్ అంటే పడదు, లవ్ అనే వాడే పడదు, సో సార్ కొట్టడం అయితే గ్యారంటీ అని చెప్పారు. చెప్పిన తర్వాత సార్ దగ్గరికి ముందర పెట్టాం, సార్ ఇది మీరు ఇక్కడ ఏది చెప్తే మేము అలా చేస్తాం, మీ గైడెన్స్ అనేది మాకు కావాలి అన్నప్పుడు దాంట్లో కొన్ని కరెక్షన్స్ అయితే చేశారు. చేసిన తర్వాత ఈ లవ్ అనే వర్డ్ని ముట్టుకోలేదు సార్, ముట్టనకున్నప్పటికీ నేను ఏమడిగానంటే, ధ్యాన జగత్ ఆఫీస్ హైదరాబాద్లో, సార్ ఇక్కడ లవ్ ఉంది కదా సార్ అంటే, నాకు తెలియదారా ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, నాకు అన్నీ తెలుసు, సో ఇది మీరు చేసే వర్క్ ఇది పర్ఫెక్ట్. ఎందుకంటే ప్రేమ కాంతి, ఎప్పుడు కాంతిని పంపించినా దాంట్లో ప్రేమని యాడ్ చేసి పంపించాలి. సో కాబట్టి నీకు ఇది కరెక్ట్ సూట్ అవుతుంది, వాడు చెప్పిన వాడు ఎవర్రా ఇది ఉండద్దు అని చెప్పారన్నమాట. సో అప్పుడు అర్థమైంది, ఎస్ సారు ఎక్కడ ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తారు, ఖచ్చితంగా ఆ టైంలో అది ఇస్తారు అని చెప్పడం జరిగింది. అది చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఒక గురువు అంటే కంప్లీట్గా ఒక దాన్ని చూసినప్పుడు దాన్ని కంప్లీట్గా కరెక్షన్ చేసేసి సార్ సైన్ చేసి మాకు ఇచ్చారు. పత్రి అని చెప్పి సైన్ చేసి లోగో కన్ఫర్మ్ చేసి ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. సో అలా ప్రయాణం జరిగింది. దానిలో భాగంగా ఇంకా కొన్ని అంటే మేము అన్ని లాంగ్వేజెస్లలో చేస్తాము అని చెప్పి సార్ని అడిగినప్పుడు, లేదు మీరు తెలుగులోనే చేయాలి, మీరు తెలుగులోనే చేసి తెలుగువాడు వెలుగువాడు అన్నాడు అప్పుడు. కాబట్టి మీరు తెలుగులో చేయండి, మిగతా లాంగ్వేజెస్ వాళ్ళని చేసుకొని ఇవ్వండి అని మంచి గైడెన్స్ ఇచ్చారు. అలా ఒక దాంట్లో ఒక మీటింగ్లో చెప్పారనమాట, మీరు ఇన్ని మెసేజ్లు ఇస్తున్నారు, వాయిస్ మెసేజ్లు ఇస్తున్నారు అండ్ రకరకాల వీడియోలు ఇవన్నీ పెడుతున్నారు కదా, ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే, ఒక మీటర్ నొక్కితే వెళ్ళిపోతాయి. కాబట్టి
మీరు ఎన్నో కంట్రీస్కి అన్నీ పంపిస్తున్నారు కాబట్టి మీరు పుస్తకాలు ఇవ్వండి, అందరికి పుస్తకాలు పంపించండి. ఆ పుస్తకాలు ఏంటి అంటే వాడి కర్మ ఖాళీ, ఎప్పుడో ఒకసారి పుస్తకం తీస్తాడు, వాళ్ళకి కావాల్సింది దొరుకుతుంది. కాబట్టి పుస్తకాలు సాధ్యం కంపల్సరీ. కాబట్టి బలవంతంగా అయినా పర్లేదు, మీరు అందరికి పుస్తకాలు పంపించండి అని చెప్పారు. అప్పుడు ఆ పుస్తకాలు పంపించడం స్టార్ట్ చేశాం. ఓకే, బాగుంది అందరికీ. సో చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే సార్ చెప్పారు. సో మాకు కూడా అనిపించింది, ఒక పుస్తకంలో ఒక పేజీ, ఒక పేరాగ్రాఫ్ ఎంతో మందిని మార్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు కూడా ఎంతో మారుస్తుంది, ఎందుకంటే సెకండ్ ధ్యానం తర్వాత స్వాధ్యాయమే ఉంది కదా మరి. సో దానిలో భాగంగా ఇది కూడా బాగుంటుందని చెప్పేసి అలా గైడెన్స్ అనేది చాలా ఇవ్వడం జరిగింది సార్. అండ్ ఇంకా పత్రిజీతో నా ప్రయాణంలో నా లైఫ్ టర్నింగ్ అయిపోయింది. ఎందుకు టర్నింగ్ అయిపోయింది అంటే నేను మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా డెడికేషన్ అయిపోయాను. అంతేగా మరి. ఎందుకు డెడికేషన్ అయిపోయాయంటే నాకు ఏం కావాలన్నది నేను సృష్టించుకోగలుగుతాను. ఓకే, నా ఆత్మశక్తిని, అంటే నాకు అంతకన్నా ముందు నాకు ఆత్మ ఉందనే తెలియదు కదా. ఓకే. సో నేను ఒక జాబ్ చేసేవాడిని రూరల్ డెవలప్మెంట్లో. ఓకే, ఆ జాబ్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఆ జాబ్ని నేను రిజైన్ చేశాను. రిజైన్ చేసిన తర్వాత ఏదైతే ఆ సంస్థని గవర్నమెంట్ అండర్టేకింగ్ చేసుకో, ఇంట్లో వాళ్ళందరూ అరే ఈ గవర్నమెంట్ లాగానే అన్ని ఇస్తున్నారు కదా, గవర్నమెంట్ అయిపోయింది కదా అని అన్నారు. కాకపోతే నేను అప్పుడు ధ్యానంలోకి వచ్చేసాను. వచ్చిన తర్వాత నాకు హ్యాపీ అనిపించింది, ఎందుకంటే పొద్దున్న నుండి నైట్ వరకు అదే వర్క్ చేసేవాళ్ళము. నాకు అసలు ఆత్మశక్తి గురించి కానీ ఆత్మ గురించి నాకు తెలియదు కదా. సో నాకు ఇది తెలియడం వల్ల నేను చాలా హ్యాపీ అయిపోయాను. నేను ఎప్పుడు జాబ్ పోయిందని చెప్పేసి నేను ఎప్పుడు ఫీల్ కాలేదు. అంతేగా మరి. అలా నా జీవితం కంప్లీట్గా టర్న్ అయిపోయింది. బాగుంది. టర్న్ అయిపోయిన తర్వాత యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని తెలుసుకున్నాను నేను కూడా. సో నేను ఏదనుకుంటే అది సక్సెస్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసినప్పుడు సారు ఒక అద్భుతమైన స్పీచెస్ విన్నప్పుడు ఏం జరిగిందంటే నువ్వు దాన్ని ప్రాక్టికల్ చేసి చూడు. ఓకే, ఆత్మశక్తితో నువ్వు కనెక్ట్గా అనంతమైంది కదా. అప్పుడు నేను ఏం చేశానంటే నాకు అద్దాలు ఉండే, అద్దాలు ఉన్నట్టు నాకు పిఎస్ఎస్ఎంలో ఎవరికి తెలియదు, స్టార్టింగ్లో ఉండే. ఓకే, అద్దాలని తీసి నేను ఒక రోజు బాక్స్లో పెట్టేసా, అద్దాల బాక్స్లో పెట్టాను. ఓకే, పెట్టేసిన తర్వాత ఇంకా నేను అటువైపు చూడలేదు, నాకు అన్నీ కనిపిస్తున్నాయి, పేపర్ చదవగలుగుతున్నాను, స్ట్రెస్ లేదు. ఇంకా నేను మర్చిపోయా. ఓకే, అదేంటి ఎవరు అడిగారు, అద్దాలు నువ్వు ఇంటి దగ్గర మర్చిపోయా వచ్చావని. అసలు నేను అద్దాలు వాడక చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి నాకు అదొక అద్భుతమైన మిరాకిల్ జరిగింది. అండ్ సార్ కొన్ని హెల్త్ విషయాలలో కూడా చెప్పారండి. మన లోపల ఒక పెద్ద మెకానిజం ఉంది మనకి హెల్త్కి సంబంధించి, మన శరీరానికి సంబంధించింది. ప్రతి ఆర్గాన్ తనకు తాను రిపేర్ చేసుకోగలుగుతుంది. అన్నప్పుడు నాకు హెర్నియా ప్రాబ్లం ఉండే, నాకు పోవాలని నేను ఎప్పుడు కోరుకోలేదు. నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. సో అదే మూమెంట్లో హైదరాబాద్లో నేను టెస్ట్ చేయించుకొని నాకు ఆపరేషన్ ఒక 60,000 అవుతుంది అని అదంతా చెప్పారు. సరే నేను మామూలుగా ధ్యానం చేస్తూ ఉన్నాను. ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, అంటే ఆ పెయిన్ ఎప్పుడు మాయమైపోయింది, ఆ ఉన్నట్టు తెలియదు. ఒకరోజు డౌట్ వచ్చింది, ఏంటి నాకు పెయిన్ ఉన్నట్టు నాకు తెలియట్లేదు అంటే ఆ పెయిన్ కంప్లీట్గా వెళ్ళిపోయింది. నో ఆపరేషన్. దాని గురించి నేను ఇప్పటివరకు దాన్ని అంటే ఎంతసేపు మీరు ధ్యానం చేసేవారు రెగ్యులర్గా? నేను దాదాపుగా 30 to 1 hour, 30 minutes to 1 hour. గ్రూప్ మెడిటేషన్స్ అవి అయితే 3 hours 4 hours. ఓకే, సింగిల్ సిట్టింగ్లో చేసేవాళ్ళం. అండ్ ఒక సిట్టింగ్లో 24 hours చేశాను. సో అప్పుడు చాలా చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ కూడా వచ్చాయి. సింగిల్ సిట్టింగ్లో నేను 24 hours చేసినప్పుడు సో నేను ఎప్పుడు ఈ పుస్తకాలు చదివినవి వాళ్ళందరూ చెప్పిన నేను నమ్మకపోయేవాడిని. ఇంతకు ముందు కూడా ధ్యానంలో రాకముందు కూడా, వచ్చిన తర్వాత కూడా నమ్మకపోయాను. అయితే నాకేంటి బుక్లో ఎన్నో ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి, నాకేంటి, నాకు కూడా ఎక్స్పీరియన్స్లు వచ్చినప్పుడే నేను ఇంకా బాగుంటుంది కదా అన్నప్పుడు నాకు మల్టీ డైమెన్షన్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏకకాలంలో నేను ఇక్కడ ఉన్నాను, ఇన్ ద సేమ్ వే వేరే లోకంలో ఉన్నాను. నాకు తెలుస్తుంది, ఓపెన్ అయితో తెలుస్తుంది, ధ్యానంలో కాదు, ఓపెన్ అయితో తెలుస్తుంది. నేను అక్కడ మాట్లాడుతున్నాను, ఇక్కడ మాట్లాడుతున్నాను.
మీ షేప్ అంతా అక్కడ కూడా అలాగే ఉందా? సేమ్ లేదు, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే. సో అక్కడ అడుగులేస్తున్నాను, ఇక్కడ అడుగులేస్తున్నాను. సో తిప్పినట్టు అవుతుంది నాకు. తిప్పడం అంటారు కదా, అలా అవుతుంది. ఏంటి ఇలా జరుగుతుంది ఏంటి అంటే నాకు ఓకే ఇది మల్టీ డైమెన్షన్గా నేను ఒకే టైంలో 2-3 డైమెన్షన్స్లలో ఒకేసారి జీవించి ఉన్నాను. ఓపెన్ ఐస్తో నేను చూసుకోగలిగాను. అది 2 టైమ్స్ నాకు జరిగింది. ఒకటి మేము ఇక్కడ మంచిర్యాలలో గౌతమ బుద్ధ స్కూల్లో నాకు 24 అవర్స్ సిట్టింగ్లో అది వచ్చింది. ఆ తర్వాత పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్, పిరమిడ్ వ్యాలీలో కూడా నేను కింగ్ ఛాంబర్లో ధ్యానం చేసినప్పుడు నాకు చాలా ఇష్టం. పిరమిడ్ వ్యాలీ కింగ్ ఛాంబర్లో ధ్యానం చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడు ధ్యానం చేసినా నేను కూర్చొని ఉంటాను, కానీ నేను పైకి తేలి ఉంటాను, డైరెక్ట్గా కింద ఖాళీ ఉంటుంది. సో అలాంటి అద్భుతమైన ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ అక్కడ నేను ధ్యానం చేసి కిందికి వచ్చాను. లంచ్ అవర్ కిందికి వస్తున్నాను, ఏదో లాగా అనిపిస్తుంది. నేను కింగ్ ఛాంబర్లో అద్భుతమైన ఎనర్జీస్ తీసుకున్నాను కదా, ఆ కరెంట్ షాక్ లాగా అలా ఉందేమో అనుకున్నాను. నేను లంచ్ దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత నేను వేరే దగ్గర నడుస్తున్నాను, ఇక్కడ నడుస్తున్నాను. సో వేరే దగ్గర మాట్లాడుతున్నాను, ఇక్కడ మాట్లాడట్లేదు, కానీ వేరే దగ్గర మాట్లాడుతున్నాను. ప్లేట్ ఇచ్చారు ఒకరు, కానీ నేను అక్కడ వేరే దగ్గర కనిపిస్తా ఉన్నాను. ఇదేంటి ప్లేట్ నా చేతిలో ఉంది, వణుకుతుంది. ఓ ఇది ఎలాగా ఉంది, నేను 2 ప్లేసులలో ఉన్నాను అని చెప్పేసి ఒక చైర్లో వెళ్ళి కూర్చున్నాను. కూర్చున్నప్పుడు నాకు అప్పుడు అర్థమైంది క్లారిటీగా. ఏంటి అంటే నేను మల్టీ డైమెన్షన్లో ఏకకాలంలో జీవించి ఉన్నాను, అది నేను చూసుకోగలుగుతున్నాను, నా ఫిజికల్ ఐస్తో నేను చూసుకోగలుగుతున్నాను అని చెప్పేసి కాసేపు కూర్చొని మెడిటేషన్ చేసి అక్కడ నాకు ఇల్లు ఉంది, ఫ్యామిలీ ఉంది, అంతవరకు అయితే చూసుకోగలిగాను. సో అదంతా క్లియర్ అయిన తర్వాత నేను మళ్ళీ లంచ్ చేయడం అనేది జరిగింది. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ నాకు చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ రావడం జరిగింది. అంటే ధ్యానం అంటే థియరీ కాదు, 100% ప్రాక్టికల్. ఆ ప్రాక్టికల్ అంటే మీరు ఎక్స్పెరిమెంటల్ చేసి సక్సెస్ఫుల్గా చేశారు. ఇప్పుడు సిద్ధులు ఉన్నాయి కదా, రకరకాల సిద్ధులు అంటాం. సాధకుడు సాధన చేసిన కొద్ది కూడా సిద్ధులు ప్రాప్తిస్తాయి. కాబట్టి పత్రిక ఏమిటంటే ఏ సిద్ధులు వచ్చినప్పటికీ కూడా ఎన్లైటన్మెంట్లో వెనకపడతాం కాబట్టి సిద్ధులు దగ్గర రానివ్వు ఉంటాయి. ఆయన దగ్గర సిద్ధులు ఉన్నా నా దగ్గర ఏమి లేవు అని చెప్పి చెప్తుంటారు. ఓన్లీ కామన్ సెన్స్. ఆయన చెప్పే పదం ఇదే, కానీ సిద్ధులు ఉంటాయి, చాలా ఉన్నాయి సార్ దగ్గర, మేము ఎన్నో చూసాం. అవునా? చెప్పండి ఏదైనా ఒకటి గుర్తు. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ మార్గంలో ఉండే అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటూ బాగుంటుంది కదా అనిపించింది అనమాట. ఓకే, ఎందుకంటే మనం ఒకే రూట్లో వెళ్తే బాగుంటుంది. నేను అప్పుడు ఒక బ్యాగ్ ఉంటుంది, ఏదైనా క్లాస్ ఉందంటే ఆ బ్యాగ్ తీసుకెళ్ళడం, ఆయన సర్దుకోవడం, ఒక డ్రెస్ పెట్టేసుకోవడం, వెళ్ళిపోవడం. సో దీన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే ఒక మెడిటేటర్ అయితే బెటర్ కదా అని చెప్పేసి అనిపించింది అనమాట. అనిపించిన తర్వాత నేను అలా థాట్ వదిలేశాను. వదిలేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు చెప్పారు ఏమని అంటే, నువ్వు జాబ్ చేయాలి, పెద్ద జాబ్ చేయాలి, బాగా సంపాదించాలి. ఈ మధ్యలో మన దాంట్లో అమ్మాయిలు దొరకట్లేదు, పెద్ద పెద్ద కోటీశ్వరులకే దొరకట్లేదు, నీకెలా దొరుకుతుంది? సో నీ దగ్గర ఏం అమౌంట్ లేదు కదా అంటే, లేదు ఖచ్చితంగా దొరుకుతుంది అంటే వీడు సన్యాసంలోకి వెళ్ళిపోతారు అంటే వాళ్ళకి తెలియదు. పిఎస్ఎస్ఎం అంటే సన్యాసం కాదు, సంసారంలో ఉండే అన్ని చేసుకోవచ్చు అనే విషయం ఇంట్లో వాళ్ళకి తెలియదు. సో బాధపడుతూ ఉండేవాళ్ళు. అప్పుడు నేను చెప్పాను అన్నమాట, ఖచ్చితంగా నేను మ్యారేజ్ చేసుకుంటాను. సో నాకు అనుకూలంగా అంటే మీన్స్ ఏదైతే లోక కళ్యాణానికి అనుకూలంగా, అప్పుడు సారు థాట్స్ సంకల్ప శక్తి అని ఒక బుక్ ఉంటుంది, దాంట్లో చెప్పారు ఏమని అంటే, నీ పర్సనల్ సంకల్పాలు నీకు ఎందుకు, ఆ విశ్వ సంకల్పాలని నువ్వు పెట్టేసుకుంటే ఆటోమేటిక్ నీకు ఇదంతా అవుతుంది కదా అన్నప్పుడు నేనేమనుకున్నానంటే, ఈ విశ్వ కళ్యాణంలో భాగంగా ఈ ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకార జగత్తులో భాగంగా వర్క్ చేసే వాళ్ళు నాకు జీవిత భాగస్వామి అయితే బాగుంటుంది కదా అని అనుకున్నప్పుడు అలా మూవ్ అవుతున్నాము. మూవ్ అయిన తర్వాత సార్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాను. అవుతుంది పోరా అన్నాడు. ఇంకా సార్ చెప్పాడు కదా అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను. సార్ చెప్పాడు ఓకే, 2 సంవత్సరాలు అయింది, ఇంకా కావట్లేదే. తర్వాత మాకు ఐఎఫ్ఎస్ఎస్ అనే ఒక ప్రోగ్రామ్ మంచిర్యాలలో కండక్ట్ చేశాము. దాంట్లో డే అండ్ నైట్ మేము వర్క్ చేయడం జరిగింది. దాంట్లో ఒక మాస్టర్స్ వచ్చారు, పిరమిడ్ మాస్టర్స్. వాళ్ళు ఏం చెప్పారంటే, మేము మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నామని చెప్పారు. సార్ దగ్గరికి నేను వాళ్ళని తీసుకెళ్ళాను. సారు
పడుకొని ఉన్నారు. ఆ, అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకా సార్ లోపలికి రూమ్లోకి వెళ్తే రారు ఇంకా ఓకే. అని చెప్పారు. చెప్తే మనమైతే వెయిట్ చేద్దాం, పైన పిరమిడ్ ఉంది, అదే. ఆ పిరమిడ్లో ధ్యానం చేద్దాం, ఓకే. సార్ వస్తే ఓకే లేకుంటే లేదు ఓకే. అని. తర్వాత చక్కగా సార్ వచ్చి హాల్లో కూర్చున్నారు. ఆ, ఒకరు వచ్చి ఇన్ఫామ్ చేశారు సార్ వచ్చారు. వాళ్ళ దగ్గరికి సార్ దగ్గరికి వీళ్ళని తీసుకెళ్ళిన తర్వాత రేపు మార్నింగ్ మ్యారేజ్ అని చెప్పారు వాళ్ళు. ఎవరికి? వాళ్ళ వచ్చిన వాళ్ళకి. వచ్చిన వాళ్ళకి. ఓకే. సో అదంతా నువ్వు దగ్గరుండి చూసుకో అని చెప్పారనమాట. ఆ, మార్నింగ్ కాల ఏ షాప్లో ఓపెన్ లేవు, డ్రెస్సులు కొనాలి, సారీ కొనాలి, ఇవన్నీ కొనాలి. కొన్నప్పుడు అవన్నీ దొరికాయి, ఆ టైం లోపలే దొరికాయి. వాళ్ళ మ్యారేజ్ చేశాం, అయిపోయింది. ఇప్పుడు స్టేజ్ వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు అంటే వాళ్ళ మ్యారేజ్ కోసం వాళ్ళ వచ్చారు. మ్యారేజ్ సలహా కోసం వచ్చారు. ఎస్, ఓకే. ఆ మ్యారేజ్ అయిపోయింది. ఓకే. సో ఆ మ్యారేజ్ అయిన తర్వాత సార్ మరి నా మ్యారేజ్ సంగతి ఏంటి అని అడిగిన తర్వాత ఫోన్ చేయని చెప్పారు. మా లైట్ వర్కర్స్లో వాలంటీర్గా చేసే అమ్మాయి సార్ని అడిగింది అనమాట, ఓకే. మేము మ్యారేజ్ చేసుకోవాలని. సార్ అవుతుందని రాసి సిగ్నేచర్ చేసి ఇచ్చారు. అంటే ఎవరితో అవుతుందని కూడా రాశారా? అంటే నా గురించి అడిగారు తను. ఓకే. నా గురించి అడిగారు. అడిగినప్పుడు ఖచ్చితంగా ఇది జరుగుతుందని రిటర్న్గా రాసి సైన్ చేసి, సార్ మౌనంలో ఉన్నారు. ఓకే. ఓకే. రిటర్న్గా రాసి సైన్ చేసి ఇచ్చారన్నమాట. ఓకే. తర్వాత సార్కి తెలుసు ఈ విషయం, తెలిసైతే ఫోన్ చెయ్యి అన్నారు. ఓకే. తనకు ఫోన్ చేశాను. సార్ ఒకటే వర్డ్, అంటే సార్ యొక్క పవర్ ఎలా ఉంటుందని చెప్పడానికి ఒకే మాట చెప్పారు సారు, ఇంకా ఏం చెప్పలేదు. ఓకే. రుక్మిణి లాగా ఎగిరి గంతేసి ఓకే. మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పారు, అంతే. ఒక వర్డ్ చెప్పారు. 1 వీక్లో మ్యారేజ్ అయిపోయింది. అంటే సార్ యొక్క మాటకు ఉన్న పవర్ ఎంత అనేది సార్కి అన్నీ ఉన్నాయి, కానీ ఎప్పుడు చూపించుకోలేదు, చేసి చూపించారు. అలా మ్యారేజ్ అవ్వడం జరిగింది హ్యాపీగా. ఓకే. అంటే పత్రిజీతో ప్రయాణం 2017లో. 17లో అయింది. బాగుంది. సో అదే ఇయర్ ఇప్పుడు అమ్మాయి కూడా చక్కగా ధ్యానం చేస్తుంది, మీకు లైఫ్ పార్ట్నర్ కాబట్టి వర్కింగ్ పార్ట్నర్ కూడా అన్నీ అంతే. ఇప్పుడు లైట్ వర్కర్స్ టీవీ మేము కరోనా టైంలో స్టార్ట్ చేశాము. చేసినప్పుడు తను చాలా వర్క్ చేసింది ఫౌండేషన్లో. ఆటోమేటిక్గా టీం మెంబర్స్ అందరు వచ్చారు. అంటే ఏదైతే సారు ఊరికనే ఎవరికైనా ఏదైనా వర్క్ ఇస్తే సారు ఊరికనే వదిలిపెట్టారు, దానికి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తారు అనే విషయం మాకు అర్థమైంది. ఇప్పటికీ అదే టీం మెంబర్స్ ఎవరైతే సార్ వాళ్ళు వచ్చారు. సో మేమేమనుకుంటామంటే పత్రిజీనే మనకి వాళ్ళందరినీ అరేంజ్ చేశారు అనిపిస్తుంది. వాళ్ళందరూ ఇప్పటికీ కూడా ఒక్క మిస్టేక్ రాకుండా ఎక్కడ. ఇప్పుడు మీ లైట్ వర్కర్స్ టీవీలో ఎంతమంది ఉంటారు యాక్టివ్ మెంబర్స్? యాక్టివ్ 30 మెంబర్స్ వరకు ఉంటారు. 30 మెంబర్స్ ఫుల్ యాక్టివ్. ఎస్, యాక్టివ్గా ఉంటారు. స్క్రీన్ మీద వాళ్ళు కనిపించే వాళ్ళు కొంతమంది అయితే, కనిపించే వాళ్ళు చాలా మంది. సో వాళ్ళందరూ కూడా ఎక్కడా కూడా ఏ భేదాలు లేకుండా చక్కగా ఫ్రెండ్లీగా అన్కండిషనల్గా. లైట్ వర్కర్స్ టీం అంటేనే అన్కండిషనల్. వాళ్ళు ఎప్పుడు ఇది జరుగుతుంది కదా నాకెలా, ఇది ఎప్పుడు ఆలోచించలేదు. అలా జరుగుతుంది. అండ్ పత్రిజీ ఏంటంటే ఆ మ్యారేజ్ చేయడం కాకుండా సో ఎలా బతకాలనేది కూడా నేర్పించారు. చక్కగా హ్యాపీగా లైఫ్ నడుస్తుంది. మాకు పాప పుట్టింది. పాప పుట్టినప్పుడు సార్ యూఎస్ఏలో ఉన్నారనమాట. అంటే అన్నీ మా పాపకు మాకు అన్నీ ఎలా సార్తో అటాచ్మెంట్ ఉంది, అంటే సార్ ఎలా మమ్మల్ని చూసుకున్నారనే దాని గురించి. సార్ అక్కడ ఉంటే కాల్ చేశాం సార్కి 2 సార్ మ్యారేజ్ అప్పుడు కూడా కాల్ చేశాం. సార్ ఇట్లా మ్యారేజ్ అయిపోయింది సార్ అంటే, మీకు ఎందుకురా వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి డైరెక్ట్ అని చెప్పారు. సో అంటే ఆ వర్డ్ సార్ నేను ఉన్నానని చెప్పారు డైరెక్ట్గా. అయిన తర్వాత మాకు నేమ్ కావాలి పాపకి. అప్పుడు చక్కగా నేమ్ శివాని పేరు, శివాని. తల్లి పేరు ఏంటి? నందిని అయితే శివాని అని నేమ్ ఇచ్చారు. అని ఆ పాపకి అన్నప్రాసన సారే చేశారు ధ్యాన జగత్ ఆఫీస్లో. చక్కగా తనను ఎంతో ఎత్తుకొని అన్నప్రాసన చేశారు. అలానే అక్షరాభ్యాసం తన బర్త్డే కూడా చేశారు. మా ఇంట్లో స్పెండ్ చేశారు సార్, చాలాసేపు స్పెండ్ చేశారు. సార్తో ఈ స్పిరిచువల్ బుక్స్కి సంబంధించిన అది ఏదైతే రూమ్ ఉందో, ఆ స్టోర్ ఉందో, బుక్ స్టాల్ ఉందో, అది సార్ ఇనాగ్రేషన్ చేశారు. సార్ ఆ బుక్ స్టోర్లో కూర్చొని చాలాసేపు గడిపారు. ఎందుకంటే ఆ బుక్స్ అన్ని చూసి సార్కు హ్యాపీనెస్. సో ఇది అందరికీ వెళ్ళాలి,
నాకు ఇదే కావాలి మెయిన్ అదే. అని చెప్పేసి చాలాసేపు ఉన్నారు. సాయి కుమార్ రెడ్డి సార్ కూడా ఉంటే సార్ అక్కడ కూర్చొని ఉన్నారు, లేవట్లేదు. ఓకే. అందరు వెయిట్ చేస్తున్నారు, కానీ నాకు ఇదే కావాలని చెప్పేసి హ్యాపీగా ఉన్నారు. అన్ని విషయాలు చెప్పారు, షేర్ చేసుకున్నారు. అంటే సార్ బాడీ వేకెంట్ చేసే ముందు అది జరిగింది. ఓకే. సో అలా మా ప్రయాణం సార్తో జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ జూమ్ క్లాస్ ఇక్కడ నడుస్తున్నాయి కదా, ఏమైనా బయట క్లాసులో పిలిచి ఇప్పుడు బయట కూడా వెళ్తుంటారు మీరు? నేను బయట క్లాసెస్ ఇంతకుముందు చేసేవాడిని. ఓకే. సో ఇప్పుడు చిన్న పిల్లలు ఉండడం వల్ల, చిన్న పిల్లలు మా బాబు పాప చిన్నవాళ్ళు ఉండడం వల్ల బయటికి వెళ్ళడానికి తక్కువ కుదురుతుంది. దాంట్లో ఎందుకంటే పెద్దవాళ్ళు అయిపోయే వరకు. కరెక్టే. సో అప్పుడు మనం డిజిటల్గా వెళ్ళిపోయాం. ఓకే. సో బయటికి ఫిజికల్గా వెళ్ళలేకపోతున్నాం కదా అని చెప్పేసి లైట్ వర్కర్స్ టీవీలో డైలీ 5 to 6 ప్రోగ్రామ్స్, మినిమం 4 కంపల్సరీ. ఓకే. పత్రిజీ ఏకతా ధ్యానం, ఓకే, అది మన ఛానల్కి అవకాశం ఇచ్చారు. ప్రతి ఆదివారం 6 to 7 ఓకే మార్నింగ్ జరుగుతుంది. ఎంతమంది వస్తారు సుమారుగా ఇప్పుడు ఏకతా ధ్యానంలో? మార్నింగ్ ఏకతా ధ్యానంలో 1000+ వస్తున్నారు రెండిట్లో, జూమ్లో. మళ్ళీ అన్ని ఛానల్స్లో వస్తుంది. మనకు పిఎంసీలో వస్తుంది, పిఎంసీ హిందీలో, ప్రతి ఒక్క దాంట్లో టెలికాస్ట్ అవుతుంది. సో అది చాలామంది దాన్ని చేస్తున్నారు. దాన్ని ఏకకాలంలో ఫస్ట్ స్టేజీలో 1,00,000 మంది ఆ టైంలో పత్రిజీ ఏకతా ధ్యానం 1,44,000 మంది, 1,44,000 మంది ఏకకాలంలో వరల్డ్ వైడ్ చేయాలి. ఓకే. ఫస్ట్ స్టెప్. తర్వాత అన్లిమిటెడ్ అని 1,44,000 మంది రావాలి ఆ టైంలో 6 to 7 సండే. అది ఏ కంట్రీలో ఉన్నా కూడా వాళ్ళు ఆ టైంలో మనందరం ఏకత్వంతో ధ్యానం చేయాలి అనేది ఒకటి అద్భుతమైన కార్యక్రమం. అలానే ఇప్పుడు ఈరోజు సండే, అంటే ఎవ్రీ మంత్ లాస్ట్ సండే, సాటర్డే సండే పత్రిజీ శక్తి స్థల్ కోసం అఖండ ధ్యానం. ఓకే. 24 hours అది చేస్తున్నాం. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. బాగుంది చాలా మంది. ఎందుకంటే ఇప్పుడు శక్తి స్థల్ కంపల్సరీగా కావాలి మనకి అని చెప్పేసి దాంట్లో వర్క్ చేయడం జరుగుతుంది. బాగుంది. నిర్మలా మేడం ద్వారా జరుగుతుంది ఇదంతా కూడా. సో ఇలా ఇప్పుడు పత్రిక ఫిజికల్గా ఉన్నంత వరకు మనకేమైనా కావాలంటే అడగటం, ఆయన రాసి చూపించడం ఇలా నడిచింది కదా. ఇప్పుడు ఆయన ఫిజికల్గా లేరు కదా, శరీర విరమణ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళే ముందు మీకు ఏమైనా గైడ్లైన్స్ ఇవ్వటం కానీ, లేదంటే వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీ గైడెన్స్ ఏమిటి? వెళ్ళే ముందు కూడా గైడెన్స్ ఇచ్చారు సార్. సో అంటే అంతకన్నా ముందే, అంటే వెళ్ళే బిఫోర్ కన్నా ముందు ఓకే మాకు నేమ్ ఇచ్చారు, బుక్ స్టోర్కు నేమ్ ఇచ్చారు, లైట్ వరల్డ్ అని చెప్పేసి. లైట్ వరల్డ్ ఓకే అనే ఆ బుక్ నేమ్ ఇచ్చిన తర్వాత ఏంటంటే ఈ లైట్ అనేది ప్రకాశవంతంగా అంటే భూమి మొత్తం నిండిపోవాలి ఓకే అనేది ఒక మెసేజ్ ఇచ్చారు. దాంట్లో వర్క్ చేయమని చెప్పారు అనమాట. అండ్ ఇంతకన్నా ముందు కూడా నక్షత్ర మిత్రులు ఎప్పుడైతే సార్ మాకు రిటర్న్ మెసేజెస్ ఇస్తున్నారో అప్పుడు నక్షత్ర మిత్రులు బెంగసాప్టి డాన్ ఆ పుస్తకాన్ని ప్రతి బుక్ 10 days 15 days ఇచ్చేవాళ్ళు. ఇది 3 months ఇచ్చారు, 3 నెలలు ఇచ్చారు. అప్పుడు సార్ని అడిగాము ఏమని అంటే, సార్ మరి ప్రతి బుక్ కూడా ప్రతి ఏదైతే కాంటెంట్ ఉందో అదంతా కూడా చాలా షార్ట్ టర్మ్లో ఇచ్చేవాళ్ళు కదా, ఇది ఇన్ని రోజులు ఎందుకు ఇచ్చారు అంటే సార్ ఏం చెప్పారంటే, సో ఈ గడ్డంగాడు అంటే సార్ ఉన్నంత వరకు అంటే నేను తెలుగులో తీసుకొచ్చాము బుక్స్. ఆ బుక్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడున్న భూమిపై. ఆ బుక్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. నక్షత్ర మిత్రులు. ఓకే ఓకే. అది అప్పుడు తీసుకొచ్చిన వాళ్ళు చాలా మంది చదివారు, మానేశారు, పక్కన పెట్టేశారు. మరి ఈ గడ్డంగాడని రాసిస్తే, రిటర్న్గా రాసిస్తే చదువుతారేమో అందరూ, చదివి ఆచరిస్తారేమో అని అన్ని రోజులు రాసిచ్చానని చెప్పారనమాట. అదే చేయాల్సింది మనము. సో దానిలో భాగంగానే ఆ లైట్ వర్క్ కాంతితో అందరినీ, అంటే ఈ భూమి పైన సత్యయుగం తీసుకురావాలి. పత్రిజీ కాన్సెప్ట్ ఏంటి అంటే ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్. అంటే అది సత్యయుగంలో, సాకార జగత్ అంటే మీన్స్ సత్యయుగంలో శాకాహారులుగా అహింస ఉంటుంది. సో సార్ యొక్క సంకల్పం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఎన్నో టెక్నాలజీలు ఉన్నాయి, మారిపోయాయి. ఒకప్పుడు ల్యాండ్ ఫోన్ వాడారు, తర్వాత చిన్న ఫోన్ వాడారు, ఇప్పుడు మొబైల్ మార్పులు వచ్చాయి. మనం కాంతితో వర్క్ చేస్తే ఎలా ఉంటుంది, ఎక్కువ మందికి అందుతుంది. ఇక్కడ అహింస అనేది ఉండకుండా చేయాలంటే 1 సెకండ్లోనే 3 లక్షల కిలోమీటర్ల దూరం వెళ్తే, కొన్ని సెకండ్లలోనే మనం ఏదైతే మనం అనుకుంటున్నామో అందరికీ భూమిపైన ఉన్న వాళ్ళందరికీ కూడా పంపించవచ్చు. సో ఆ భూమిపై ఏదైతే మాయాపొర ఉందో ఆ మాయాపొర కూడా
సో ఈ ధ్యాన శక్తితో ఓకే ఈ ఆధ్యాత్మిక శక్తితో వెళ్ళిపోతుంది అంతా ఓకే కూడా. ఓకే సో అప్పుడు సత్యయుగ స్థాపన ఖచ్చితంగా జరుగుతుంది. రైట్. కాబట్టి ఆ దాంట్లో వర్క్ చేస్తూ ఉన్నాం. మనకి 2012లో ధ్యాన జగత్ అయిపోయిందని చెప్పని అన్నారు. ఎస్. పోటాన్ బ్యాండ్లోకి ఓవరాల్గా భూమి అంతా ఎంటర్ అయిపోయింది అన్నారు. బట్ ఆ షిఫ్టింగ్ అనేటటువంటిది ఎట్టయితే తన ఫ్రీక్వెన్సీ మార్చుకుంది, హై ఫ్రీక్వెన్సీ రేంజ్లోకి వెళ్ళిపోయింది, పోటాన్ బ్యాండ్లోకి ఎంటర్ అయిపోయింది. కాబట్టి దానికి అనుగుణంగా భూమి మీద ఉన్నటువంటి మానవుల్లో కూడా ఇక్కడ షిఫ్టింగ్ జరగాలని చెప్పని అన్నారు. ఎస్. అది మహావతరణ ఇటువంటి పుస్తకాలు చాలా క్లియర్గా ఇచ్చారు. అది ఏమైనా స్టడీ చేశారు మీకు? చేశాను సార్. ఏంటి దాని మీద మీ అభిప్రాయం? నేను అంటే ఈ సిరీస్ అంతా కూడా స్టడీ చేశాను. సిరీస్ అంటే సార్ ఏదైతే మనకు పుస్తకాలు ఒకటి తర్వాత ఒకటి ఇచ్చారో, ఓకే, నక్షత్ర మిత్రులు, నక్షత్ర లోకాలు, ఓకే, తయూబా గ్రహయాత్ర ఇచ్చారు, ఓకే, తర్వాత మహావతరణ ఇచ్చారు, నవవిధ స్వేచ్ఛ సౌరభావాలు అనే ఒక బుక్ ఇచ్చారు. అద్భుతమైన పుస్తకాలు, దీనికి రిలేటెడ్గా ఉండే పుస్తకాలు ఇవన్నీ. దాంట్లో ఆ కాంటెంట్ తీసుకున్నప్పుడు సార్ ఆ కాంటెంట్ ఏదైతే సబ్జెక్టు మేము తీసుకున్నామో అండ్ సార్ చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో, ఓకే, అప్పుడు మాకేమనిపించిందంటే ఈ షిఫ్టింగ్ కావాలి అంటే, ఈ షిఫ్ట్ అంటే మీరు ఇప్పుడు అడిగారు కదా, షిఫ్ట్ కావాలి, ఈ ఆలోచన విధానం మారాలి అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకు బోధించే వాళ్ళు, చెప్పేవాళ్ళు కావాలి. ఓకే. 1,44,000 మంది ఈ బోధించడానికి, వీళ్ళని అవేర్నెస్గా తీసుకురావడానికి రావడం జరిగింది. ఓకే. సార్ కూడా డైరెక్ట్ అనౌన్స్ చేశారు అన్నమాట, నేనే పెద్ద లైట్ వర్కర్ అని. ఓకే. మాకు అప్పుడు అనుకున్నాం అన్నమాట, ఎవరో ఒక లీడర్ కావాలి కదా అంటే సారే వచ్చారు. ఓకే. ఆ కాన్షియస్నెస్ పత్రిజీ ఆ బాడీలోకి వచ్చి ఆ కాన్షియస్నెస్ అంతా విస్తరింపజేస్తుంది. ఓకే. ఓకే. అంటే ఎంతోమంది లీడర్స్ రావచ్చు, కాకపోతే మాకు వచ్చిన లీడరు పత్రిజీ. ఓకే. సో పత్రిజీ ఏం చేశారంటే, ఈ ఏవైతే తను స్టడీ చేశారో, తనకు ఏవైతే బాగా అందరికి వెళ్ళాలనుకుని తెలుగులో తీసుకొచ్చారో అందరికి చెప్పారు. సో అది మేము వర్క్ చేస్తున్నాం, దానిపైన వర్క్ చేస్తున్నాం. వర్క్ చేసినప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది, దేశ విదేశాలలో చాలా అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు అందరూ శాకాహారులుగా అవుతామంటున్నారు, ధ్యానం చేస్తున్నారు, చాలా ప్రాక్టికల్స్ చేస్తున్నారు. పిరమిడ్స్ అయితే ఇంకా అన్లిమిటెడ్గా వచ్చేసాయి ఇప్పుడు. సో ఎంతోమంది కూడా దీనికి కనెక్ట్ అవుతున్నారు, అన్నిటికీ కనెక్ట్ అవుతున్నారు. ఈ షిఫ్టింగ్ అనేది ఖచ్చితంగా భూమి షిఫ్ట్ అయిపోయింది. సో మనం అందరం కూడా షిఫ్ట్ కావాలంటే వాళ్ళకి ఇవన్నీ అందాలి అనేది దాంట్లో భాగంగా మనము 2015 నుండి ఈ రోజు వరకు కూడా 10-10 to 11-11 ప్రత్యేకంగా ఈ షిఫ్టింగ్ గురించి, ఈ ఏదైతే నిజతత్వం, ఏదైతే సత్యయుగం గురించి తెలవాలి, ముందు తెలవాలని ఆ సంకల్పంలో భాగంగా రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు ధ్యానం జరుగుతూ ఉంటుంది. వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఇప్పుడు చెయ్యండి, దానికి ఒక మ్యూజిక్ 1 hour మ్యూజిక్ ఇస్తాం. అది చాలామంది ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు. ఎందుకంటే మహావతారంలో చాలా క్లియర్గా చెప్తారు. డాక్టర్ సన్నీ సాటిన్ కదా, ఆయన పిహెచ్డీ చేస్తున్నాడు. పైపెచ్చు ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి స్పిరిచువల్ సైంటిస్టులు అందరినీ కూడా పరిగణలో తీసుకుని వాళ్ళందరి యొక్క జ్ఞానాన్ని కూడా పుణికి పుచ్చుకొని మొత్తం బుక్ రాయడం జరిగింది. దానిలో చాలా క్లియర్గా చెప్తాడు. ఎందుకంటే 2012కే పోటాన్ బ్యాండ్లోకి భూమి ఎంటర్ అయిపోయినప్పుడు షిఫ్టింగ్ అయితే జరిగింది, కానీ బట్ అందుమీద ఉన్న మానవుల్లో మనలో షిఫ్టింగ్ జరగాలి. ఇది జరగడానికి అప్పుడు 16 సంవత్సరాలు టైం ఇచ్చారని చెప్పారు. 16 అంటే 2012 నుంచి 2028 16 ఏళ్ళు అయిపోద్ది. అలా కనుక జరగని పక్షుల్లో బట్ ఈ లో ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళు ఇటు హై ఫ్రీక్వెన్సీ అంటే ఇప్పుడు థర్డ్ డైమెన్షన్ నుంచి 4th, 5th డైమెన్షన్ చెప్తారు. ఎవరు 5th డైమెన్షన్ అందుకోగలుగుతారంటే ఆ హై ఫ్రీక్వెన్సీ జోన్లో కంటే అంత అవగాహన ఉంటే తప్ప దానిలో ఎంట్రెన్స్ రాదు. అలా లేని పరిస్థితుల్లో మిగతా వాళ్ళంతా ఈ లో ఫ్రీక్వెన్సీలో ఉండిపోవాల్సి వస్తుంది. అది గుర్తుందా మీకు? ఉంది. అదే ఎప్పుడు స్టడీ చేస్తూ ఉంటాము, అందరికి చెప్తూ ఉంటాము. మహావతారంలో అయితే ఏదైతే చెప్పడం జరిగిందో, డిజిటల్ కరెన్సీ రావడము, యూపీఐ రావడం మన ఇండియాలో, సో దాంట్లో చెప్పినట్టుగానే జరుగుతుంది. సో హై స్పీడ్ ట్రైన్స్ కానీ, ట్రైన్స్ కూడా ఇంకా హైడ్రోజన్తో నడిచే ట్రైన్స్ కానీ, మనకి ఏదైతే యూఎఫ్ఎస్ గురించి కూడా చెప్పారు. యూఎఫ్ఎస్ అంటే ఫ్లయింగ్ సాసర్స్ అంటారు, కొంతమంది అంతరిక్ష నౌకలు అంటారు. అవి డైరెక్ట్గా మనం చూస్తామని దాంట్లో చెప్పడం జరిగింది. అది నేను 2 times చూశాను, ఫిజికల్ ఐస్తో చూశాను. అలా వాళ్ళు రావడము అంటే ఫిజికల్ కాంటాక్ట్ విత్ అదర్ డైమెన్షన్ మాస్టర్స్. సో అది ఇప్పుడిప్పుడు మనము అంత దగ్గరకు వచ్చాము, అది జరగబోతుంది. ఆ ప్రపంచ శాంతి గురించి కూడా మనము కొన్ని ధ్యానాలు చేస్తున్నాం వరల్డ్ వైడ్ మాస్టర్స్ అందరితో కలిసి మనం ధ్యానాలు. ఎక్కడైతే ఎప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి,
కొంత ఇబ్బందులు జరుగుతున్నాయి అన్నప్పుడు అప్పుడు దాని గురించి ఒక ధ్యానం. ఓకే. సో అలా ఎంతో క్లియర్ అయిన సందర్భాలు ఉన్నాయి. లేకపోతే ఈ భూమిని మొత్తం డిస్ట్రాయ్ చేయడానికి వాళ్ళొక ప్లానింగ్ అన్నమాట. కరెక్టే. కానీ జరగట్లేదు అంటే ఈ ధ్యాన శక్తి చాలా చాలా అద్భుతంగా ఈ యొక్క శక్తి తరంగాలు వెళ్ళి వాటికి అడ్డుపడుతున్నాయి. ఎస్, అంతేగా ధ్యానం ద్వారా ఏ శక్తి తరంగాలు బయటకు వస్తాయో ఇవన్నీ కూడా నెగిటివ్ ఫోర్స్లోకి వెళ్ళి అడ్డుపడుతుంటాయని. ఇప్పుడు పత్రికతో నా ప్రయాణం అంటేనే ఫిజికల్గా బయట తిరిగి ఎవరు ఎంత వర్క్ చేస్తారనేది ఒక పార్ట్ అవుతుంది. మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ జూమ్ సెషన్ ద్వారా కానీ ఈ యూట్యూబ్ దీని ద్వారా కానీ మరి ఇంత వర్క్ జరుగుతుందంటే గ్లోబలైజేషన్లో రావాల్సినటువంటి మార్పులన్నీ కూడా ఇప్పుడు దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఇప్పుడు చాలా బాగుంది. పిఎంసి రావడం కూడా ఒక అద్భుతమైన విషయం. ఏంటంటే నాకు డ్రీమ్ అన్నమాట. ఏంటంటే ఎంతోమంది గురువులకు వాళ్ళ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు ఎక్కడైనా మాట్లాడితే మనం చూసుకోగలుగుతున్నాం. సో పత్రిజీ పౌర్ణమి ధ్యానాలు ఎన్నో స్పీచెస్ ఇస్తూ ఉంటారు కదా, అది కూడా ఒక ఛానల్ ద్వారా లైవ్గా చూడాలి. ఓకే. అలాంటి ఛానల్ రావాలి అనుకున్నప్పుడు పిఎంసి రూపంలో వచ్చేసింది. ఓకే. సో పిఎంసి కూడా స్టార్టింగ్లో మేము వర్క్ చేసాము, చాలా సపోర్ట్ ఇచ్చాము. లైట్ వర్కర్స్లో జరిగిన జూమ్ సెషన్స్ కూడా స్టార్టింగ్లో పిఎంసిలో టెలికాస్ట్ అయ్యాయి. ఆ పత్రి సార్ చూశారు. ఓకే. ఓకే. చూసి చెప్పారన్నమాట, చాలా బాగా జరుగుతున్నాయి ఓకే అని చెప్పడం జరిగింది. సో ఇంకా పిఎంసి ద్వారా ఇంకా మన పిఎస్ఎస్ఎం సంబంధించిన అన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని అందించబడుతుంది నలుమూలలో, విలేజ్ స్థాయిలో. అవును. సో మాకు ఒకసారి డౌట్ ఒకటి వచ్చింది. ఏంటది? డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాము, మరి ఎన్నో సెషన్స్ మనము కంటిన్యూ చేస్తున్నాం కదా, ఉపయోగం ఏమైనా ఉందా, ఎవరైనా చూస్తున్నారా, చూసి ఎవరైనా అంటే ఆచరిస్తున్నారా అని ఒక డౌట్ వచ్చింది. అంటే యూట్యూబ్ ఛానల్ రన్ అయిన తర్వాత ఒక 2 years తర్వాత. ఓకే. అప్పుడు ఎక్స్పీరియన్స్ చెప్పమన్నప్పుడు ఒక మాస్టర్, ఒక మేడం, ఒక ఏజ్డ్ ఆ మేడం చెప్పారు. ఏమని చెప్పారంటే, సో నేను లైట్ వర్కర్స్లో నేను ఒక ప్రోగ్రామ్ చూశాను, చూడడం వల్ల ఈరోజు నేను బతుకున్నానని చెప్పారు. ఎందుకు మీకు బతుకున్నానని చెప్పారు కదా, ఎందుకు అసలు ఏంటి దాని వెనకాల ఏంటి అని అడిగినప్పుడు తను ఏం చెప్పారంటే, వాళ్ళ ఒక కొడుకు, తనకి కోడలు, మ్యారేజ్ అయింది, 2 పిల్లలు కొడుకుకి. సో అంత హ్యాపీగా వాళ్ళు బాగా నడుస్తుంది వాళ్ళ ఫ్యామిలీ అంతా. సో దాంట్లో భాగంగా కొడుకు చనిపోయారంట. పెద్ద దిక్కు చనిపోయారు. సరే కోడలు పిల్లలు ఉన్నారు కదా, ఎలా తీద్దాం అనుకున్నప్పుడు కోడలు కూడా సూసైడ్ చేసుకుందంట. కోడలు సూసైడ్ చేసుకున్న తర్వాత కొన్ని రోజులు పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళని చూసుకుంటుందాం అనుకుందా. తర్వాత పిల్లలు కూడా సూసైడ్ చేసుకున్నారు. తర్వాత ఇంకా నేనుండి ఏం చేయాలి, సూసైడ్ చేసుకుందామన్న తర్వాత ఒక వీడియో చూసిందంట. తను చూసేసి అసలు జీవితం అంటే ఏంటి, ఆత్మ ప్రణాళిక ఏంటి, అసలు ఎందుకు వచ్చాము, ఇవన్నీ ఎక్స్పీరియన్స్లు ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి తనకు ఒక వీడియోలో కొంచెం కాంటెంట్ దొరికింది. తర్వాత కంటిన్యూ చేసిన తర్వాత ఆమె సూసైడ్ చేసుకునేది ఆగిపోయి, ఇంకా ఓకే ఎవరు ఉన్నా లేకున్నా ఎవరి ఎక్స్పీరియన్సెస్ కోసం వాళ్ళు వస్తున్నారు. సో నేను ఇప్పుడు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు, వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి అనే విషయాలు నాకు అర్థమైపోయాయి. నాకు ఎలాంటి బాధ కలగాలి, ఎలాంటి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉంటాయి అనేది జరిగింది. నేను ఈరోజు బతికున్నాను, నేను బతుకుంటానని చెప్పారు. ఓకే. సో ఖచ్చితంగా అందరికి అందుతుంది, చేస్తున్నారు అనేది ఒకటి. రెండోది విలేజ్ లెవెల్లో, టౌన్ లెవెల్లో మీటింగ్స్ జరుగుతున్నాయి, ప్రోగ్రామ్ జరుగుతున్నాయి, 1 day వర్క్షాప్లు జరుగుతున్నాయి. విలేజ్ లెవెల్లో కూడా ఈ సెషన్స్ అన్ని ధ్యానంలోకి రావడము, సాకారం తీసుకోవడము, పిరమిడ్స్ నిర్మించడము, ఇలాంటి అద్భుతంగా జరుగుతుంది. ఇప్పుడు ఇంతవరకు అంటే ఫిజికల్గా అన్నీ బాగా జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు ఒక ఛానల్ నడపడం అంటే తక్కువైన విషయం కాదు కదా, ఎందుకంటే ఎకనామికల్గా ఎంతో స్ట్రెంత్ ఉంటే తప్ప నడవలేదు. మరి పత్రిక మొదటి నుంచి మనకేమో ధ్యానము జ్ఞానం అనేది ఫ్రీగా ఇచ్చేది తప్ప వ్యాపార వస్తువు కాదని చెప్పారు. సరే, ఇప్పుడు పత్రిక ఉన్నంత వరకు అయిపోయింది. ఇప్పటి వరకు మొత్తానికి అయితే ఈ ఎన్ని సంవత్సరాల్లో తన కంటెంట్ పెంచుకుంటూ ఇవాళ ఒక శాటిలైట్ ఛానల్ కింద వెళ్ళిపోయింది. తెలుగు పిఎంసీ కావచ్చు, అటు హిందీ పిఎంసీ కావచ్చు, శాటిలైట్ ఛానల్స్ అయిపోయింది. మరి ఆర్థికంగా వీటిని మనం బలోపేతం చేయడం కోసం ఏంటి కార్యక్రమాలు? అంటే మనకు పిఎంసీ, మనకు పిఎస్ఎస్ఎం కార్యక్రమాలు అన్నీ కూడా పత్రిజీ శక్తి స్థల్. ఇప్పుడు మనకు డిజిటల్గా అందరికి వెళ్ళాలంటే పిఎంసీ. దీనికి మనకు రావాలి అంటే ఏంటి అంటే, ఫస్ట్ మనకు అవేర్నెస్ అనేది మన మాస్టర్స్ దగ్గర తీసుకురావాలి. మనకి ఎక్కడ పేడ్ లేదు, కాంట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుంది అనేది అవేర్నెస్ తీసుకొస్తున్నాము. ఇంకా అవేర్నెస్ ఎక్కువ
అవేర్నెస్ తీసుకురావాలి. ఎందుకంటే ఎక్కడ కూడా మనం ఎక్కడ అడగకుండా ఫ్రీగా చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఇంత ఎన్లైట్మెంట్, ఇంత నాలెడ్జ్ వస్తుంది కాబట్టి మనము దానికి అక్కడ అయితే ఏం లేదు కదా, దానికి మనం సపోర్ట్ చేయాలి అనేది వాళ్ళ ఇన్నర్ నుంచి వచ్చేట్టుగా మోటివేషన్ చేయాలి. ఖచ్చితంగా చేస్తేనే ఇవన్నీ ఇంత చక్కగా రన్ అవుతుంటాయి. సంకల్ప బలం మొత్తం మీద అన్నీ అవుతున్నాయి అనుకున్నట్టుగానే అవుతున్నాయి. అలాగే ఇప్పుడు పిఎంసీని కూడా బలోపేతం చేస్తే ఇంకా ఎక్కువ మందికి, ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో కోట్లాది మంది ఉన్నారు. ఉదాహరణకు ఒక తెలుగు అంటేనే వాళ్ళు వేడిగా చూసుకుంటే 10 కోట్ల మంది ఉన్నారని చెప్పి సుమారుగా, హిందీ అనేసరికి దాదాపు 80 కోట్ల మంది అని చెప్పి చెప్తున్నారు. మరి అన్ని కోట్ల మందికి అందించే స్థాయిలో ఇంకా మన ఛానల్స్ ఇంకా ఎదగలేదని అంటే, బట్ ఎక్కడికెక్కడ నెట్వర్క్ ఇంప్రూవ్ కావాలి, ఎక్స్పాండ్ కావాలి. కాబట్టి ఇవన్నీ డబ్బులతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు ఏ సిటీ కేబుల్ వాడు లోకల్గా ఇవ్వమని చెప్పన్నా ఎవ్రీ ఇయర్ రెన్యూ చేసినప్పుడు డబ్బు కట్టాల్సి వస్తుంది. సిటీ కేబుల్ కట్టాలి, శాటిలైట్ లైసెన్స్లు కట్టుకోవాలి, ఎయిర్టెల్ వస్తుంది ఎయిర్టెల్ వాళ్ళకి కట్టాలి, ప్లస్ ఎంప్లాయీస్, ఎస్టాబ్లిష్మెంట్, రెంట్స్. ఓకే. అండ్ నా ఒక డ్రీమ్ ఏంటి అంటే పిఎంసీకి ఓన్గా ఒక మంచి బిల్డింగ్ ఉండాలి, ఓన్గా రెంట్ పే చేయొద్దు, అదే హ్యాపీగా. ఓకే. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఇంకా ముందరికి వెళ్ళిపోతుంది. ఓకే. ఓకే. సో అప్పుడు రెంట్ ఉండదు. అది నా ఒక విజన్ ఒకటి వచ్చిందన్నమాట. ఓకే. కొంతమంది మాస్టర్స్ కలిసి పిఎంసీకి ఒక పెద్ద బిల్డింగ్ నిర్మించి ఇచ్చారు గిఫ్ట్గా, యూనివర్సల్ గిఫ్ట్గా. మీ విజనా? ఎస్ అని చెప్పేసి వచ్చింది. అది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మీరు ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేశారు, కాంతితో అనుసంధానం అన్నప్పుడు కూడా మీరు ప్రయోగాలు చేసి సక్సెస్ అయిపోయారు. ఇటువంటి ప్రయోగాలు అయినప్పుడు మరి ఇప్పుడు గ్లోబలైజేషన్లో వెళ్ళాలంటే తక్కువైంది కదా, అసలు పెద్ద ఆయన సంకల్పం అంతా అదే కదా. అటువంటిప్పుడు మరి అదే అవటానికి కూడా ఒక ఎక్స్పెరిమెంట్గా మీరు చేస్తున్నాము. ఇంకా అద్భుతంగా మనము తప్పకుండా చేయాలి. రైట్. అయితే చేస్తాము, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. రైట్ అన్న, చాలా సంతోషం. మరి ఫైనల్గా మీరు పిఎంసీ ప్రేక్షకులకు ఏమి ఇస్తారు మెసేజ్? ఎస్, మనందరం కూడా చక్కగా పిఎంసీ వీక్షిస్తున్నాం, ప్రతిరోజు చూస్తున్నాము, ఎన్నో ప్రోగ్రామ్స్ రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఈ పిఎంసీకి మనందరం కూడా సపోర్ట్ చేయాలి. నా మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ధ్యానం కంపల్సరీ, ప్లస్ ఆత్మజ్ఞానాన్ని తీసుకుని ప్రాక్టికల్ చేయడం. ఏదైతే మనము ఆ జ్ఞానాన్ని తీసుకుంటున్నామో అలానే వదిలేయకుండా, అలానే చెప్పకుండా మనము ఆచరిస్తూ, ఆ ప్రాక్టికల్ చేస్తూ మనకు అనుభవాల్ని మనము అందరికీ చెప్తే చాలా బాగుంటుంది. అండ్ వాక్క్షేత్రం నాకు చాలా బాగా నచ్చింది. వాక్క్షేత్రము, ఆ పుస్తకం చదివి ఆచరిస్తే మన జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుంది. అండ్ వర్తమానమే బహుమానం అనే ఒక అద్భుతమైన పుస్తకం ఉంది. అది చదివిన తర్వాత ఆ దైవత్వం అనేది ఏంటి అనేది నేను తెలుసుకున్నాను. వర్తమానంలో ఉంటే ఏం జరుగుతుంది అనేది. సో నేను అది అందరికీ అందిస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ అలాగని ఈ భూమి 5th డైమెన్షన్లోకి అంటే సత్యయుగంలోకి వెళ్ళాలి అంటే మన అందరం కూడా ఈ అహింస గురించి, ప్లస్ అసలు మనం ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఏం చేయాలి, ఈ విషయాలు అందరికీ ఈ భూమిపైన ఉన్న అందరికీ తెలియజేస్తే పత్రిజీ సంకల్పం ఏదైతే ఉందో అదంతా దాంట్లో వర్క్ చేస్తున్నామో అది ఫుల్ఫిల్ కూడా అవుతుంది. ఇదే నా యొక్క సందేశం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన జకారావాస సార్కి అండ్ టెక్నికల్ టీమ్కి అండ్ పిఎంసీకి, పత్రిజీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. రైట్ మాస్టర్స్, రంజిత్ గారి ఎక్స్పీరియన్స్ అంతా ఇప్పటిదాకా మీరు ఉన్నారు. ధ్యానము అనేది ఇట్స్ నాట్ థియరీ, కంప్లీట్ పక్కా ప్రాక్టికల్. అలాగే ఆయన చదివినటువంటి పుస్తకాలు కానీ, పుస్తకాల ద్వారా ఆయన తీసుకున్నటువంటి నాలెడ్జ్ కానీ, థియరిటికల్గా పుస్తకాల నుంచి చదవటం అంటే ఏంటంటే ఒక కలెక్టివ్ ఇన్ఫర్మేషన్, అంటే సమాచారాన్ని సేకరించారు. ఇవంతా ప్రాక్టికల్గా చేసినప్పుడు కానీ అది జ్ఞానపరంగా మనకి అర్థం కాదు. అట్లా మరి ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేశారు. మరి లైట్ వర్కర్స్ టీవీ అనే పేరు మీద మరి వేలాది మందిని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాటికి. ఇట్లా రెగ్యులర్గా ఏంటంటే ఓవరాల్ పిఎస్ఎస్ మూమెంట్లో ఎవరికి వాళ్ళు ఫిజికల్గా వర్క్ చేసేవాళ్ళు ఫిజికల్గా చేస్తున్నారు, బట్ యాస్ట్రల్గా చేసేవాళ్ళు యాస్ట్రల్గా. ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ జూమ్ క్లాసులు ఇవన్నీ కూడా వెళ్తున్నాయి. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పాత్ర ఏమిటంటే వాళ్ళు గుర్తించి దాన్ని పోషిస్తున్నారు. ఏమిటి అన్నిటి వెనకాల ఉన్నదంటే పత్రిజీ ఆశయం ఏదైతే ధ్యాన జగత్తు, శాఖార జగత్తు, పిరమిడ్ జగత్తు ఉందో ఇవన్నీ ఫుల్ఫిల్ కావాలి. దీంతో మరి ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దయచేసి మరి ఈ ప్రోగ్రామ్స్ వీక్షించేటటువంటి ప్రేక్షక మహాదేవులు అందరూ కూడా మీరు కూడా చక్కగా ధ్యానం చేస్తూ మీ పర్పస్ ఏంటో మీరు గుర్తించి అది ఫుల్ఫిల్ చేసుకోగలిగితే ఈ ఇన్కార్నేషన్లో మనం న్యాయం చేసుకునే వాళ్ళం అవుతామని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఇప్పటిదాకా వీక్షించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంత నాలెడ్జ్ మనకు అందించినటువంటి రంజిత్ మాస్టర్ గారు కూడా మరొకసారి నేను థ్యాంక్ యూ సార్.